అరే అబ్రాడ్కి వెళ్తే అట్లుంటుంది ఇట్లుంటుంది కొన్ని ఆలోచించుకొని ఉంటారు కదా. బీటెక్లో నేనైతే ఈసీ చేశాను, ఎలక్ట్రానిక్. వచ్చినాక వాట్ ఈస్ ద రియాలిటీ? ఇప్పుడు ఒకరికి రూమ్మేట్ సరిగ్గా దొరకరు, ఒకరికి రూమ్ సరిగ్గా దొరకదు. $1,000 అంటే మినిమం 90,000 పర్ మంత్. ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వాడేయొద్దు. 5 బిర్యానీ చెప్పాలంటే ఒక టమాటా $1. ఫ్రీగా చెట్టు కిలో తెంపుకొని వస్తే నేను $3 ఇంత కట్ట దొరకాలంటే మీకు ఇక్కడ ప్లేగరిజం చాలా సీరియస్. Next thing you should know how to make people do what you want them to do. పని జరగాలి, నీ చేతికి బురదంట. ఒక మాస్టర్కి వచ్చే స్టూడెంట్కి 3 స్కిల్స్ ఉంటే బెటర్. Day 1 నుంచి స్టార్ట్ యువర్ హంట్. నువ్వు చిల్లు కొట్టు ఎంతైనా పర్లేదు. అండ్ ఎట్లా ఒప్పించాలంటే నీ దగ్గర లేకపోయినా యూ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా. ఇన్నల్గా అడిగినా కూడా దట్ ఈస్ ఈవెన్ ఎ స్కిల్. లోన్లీనెస్ కనిపిస్తే మా అమ్మతో అన్ని షేర్ చేసుకుంటా. యాంకర్ మేనేజ్మెంట్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే ఇక్కడ బతకలేవు. అన్నీ మూసుకొని ఉన్నాయి ఇక్కడ. ఎప్పటికైనా ఎమర్జెన్సీ కాల్స్ లో 911. Guys, don't make fun of anyone. సో హే గైస్, 2026లో ఎవరైతే అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో మీకోసం ఇక్కడ 5 స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు రియల్ ఎక్స్పీరియన్స్ ఇప్పించాలి అని పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నా. సో పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా మంచి మంచి ఇన్సైట్స్ దొరుకుతాయి. సో వ్యూవర్స్, వీళ్ళందరూ మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్స్ అబ్రాడ్లో. మీరు ఇప్పుడు బీటెక్లో ఉన్నారు, మీకు కూడా నెక్స్ట్ ప్లాన్స్ ఉంటాయి మాస్టర్స్కి రావాలని. సో మీకున్న అన్ని క్వశ్చన్స్కి నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇప్పించబోతున్నా. సో మీ అందరికీ సజెషన్ ఏంటి అంటే జెన్యున్గా చెప్పండి. లైక్ మేక్ ఇట్ జెన్యున్, బీ హానెస్ట్, స్పిట్ అవుట్ ఆల్ ద ఫ్యాక్ట్స్. Let's make it raw talks. సో మీరు ఎంత రియాలిటీ చెక్ ఇస్తే వాళ్ళకి అంత బెస్ట్ సజెషన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ సిఎస్సి అయిపోయినాక మాస్టర్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ చేసి మాస్టర్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోర్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు అందరినీ కవర్ చేయాలని అందరినీ తీసుకొచ్చిన. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పాడ్కాస్ట్ ఫస్ట్? వాళ్ళకు మంచి రియాలిటీ వస్తుంది. ఓకే నన్ను మీరు ఎప్పుడైనా ఇంతకుముందు కెమెరాలో మాట్లాడినారా? నో, ఫస్ట్ టైం. ఓకే కూల్, నేను చూసుకుంటా. ఓకే, సో నాకు తెలిసి అంటే పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ చెప్పని థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి నాకు తెలిసి అంటే మీలో మీకు కూడా కాన్వర్సేషన్స్ అయ్యి ఉండవు. యూ విల్ అండర్స్టాండ్ బెటర్ ఈచ్ అదర్ కూడా. అంటే ఇప్పుడు జరిగే క్వశ్చన్స్కి మీరు ఇంతకుముందు మాట్లాడుకొని ఉండకపోవచ్చు. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్, అసలు అబ్రాడ్కి వచ్చే ముందు మాస్టర్స్ చేయాలి అన్న థాట్ మీకు ఉండే ముందు మీ మైండ్ సెట్ ఎట్లుండేవి? అరే అబ్రాడ్కి వెళ్తే అట్లుంటుంది ఇట్లుంటుంది కొన్ని ఆలోచించుకొని ఉంటారు కదా. సో అబ్రాడ్కి వచ్చినాక ఎట్లుంది? నేను ఫస్ట్ సాత్విక్ నడుదాం అనుకుంటున్నా. కమాన్, జస్ట్ పట్టుకొని మాట్లాడేసి. బేసిక్గా చెప్పాలంటే నేను కోర్ సైడ్ కాబట్టి, సో నేను యాక్చువల్గా జర్మనీ, ఆస్ట్రేలియా అవన్నీ పర్సూ చేస్తుండే. బట్ ఐ గోట్ రియాలిటీ చెక్ దట్ యూఎస్లో ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉంది. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫరబుల్ కంట్రీస్ ఫర్ గోయింగ్ మాస్టర్స్ అని అర్థమయ్యి, సో ఐ డన్ మై రీసెర్చ్. లైక్ దానికి 1.5 year పట్టింది రీసెర్చ్కి. ఓకే, ఇక కొన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసుకుని ఇక అప్లై చేసి దా కోర్సెస్ అవుట్కమ్స్ చూసుకుని దాంతో కెరీర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయని చూసుకుని ఇక లాస్ట్ నార్త్ ఈస్ట్ని సెలెక్ట్ చేసుకుని. ఏ ఇయర్లో వద్దాం అనుకున్నాం మాస్టర్స్కి? బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచేనా? థర్డ్ ఇయర్ స్టార్టింగ్. ఓకే, థర్డ్ ఇయర్ నుంచే. థర్డ్ సో ఇయర్ బేసిక్గా స్టూడెంట్స్ మాస్టర్స్కి రావాలి అంటే ఏ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటే బెటర్? ఒక 1 year ప్రయర్ అయితే బెటర్. ఎందుకంటే ఈ బీటెక్ చేస్తున్న వాళ్ళకి 4th year ఫస్ట్ సెమ్ నుంచే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో లైక్ అక్టోబర్, ఇప్పుడు ఫాల్ అడ్మిషన్స్ కావాలంటే అక్టోబర్లో ఓపెన్ అవుతాయి. సో స్ప్రింగ్కి కావాలంటే ఆగస్ట్లోనే ఓపెన్ అవుతాయి, లైక్ ప్రీవియస్ ఇయర్ ఆగస్ట్లోనే. సపోజ్ ఇప్పుడు మీరు 26 స్ప్రింగ్కి అడ్మిషన్ కావాలంటే 25 ఫాల్, ఐ మీన్ లైక్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. గాట్ ఇట్. సో అంటే బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద పాడ్కాస్ట్, ఫస్ట్ అసలు నువ్వు బీటెక్ ఏ స్ట్రీమ్లో చేసినావు, ఇప్పుడు ఏ స్ట్రీమ్లో మాస్టర్స్ చేస్తున్నావు చెప్పు ఒక్కసారి. బీటెక్లో నేనైతే ఈసీ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఇక్కడ వచ్చిన అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండర్ ఈసీఏ. ఓకే, నైస్ నైస్. ధనుష్లో కమాన్, సో మైక్ ఇక్కడ పెట్టేస్తా. సో నువ్వు మాస్టర్స్కి వచ్చే ముందు అసలు నీ థాట్స్ ఎట్లుండే? వచ్చినాక ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం అని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు, బట్ వచ్చినాక వాట్ ఈస్ ద రియాలిటీ? సో నేను బీటెక్ చేసింది సేమ్ బ్రోలాని ఈసీలో చేశాను. అండ్ ఐ కమ్ ఫ్రమ్ విఐటి కాలేజ్, విఐటి వెల్లూరు. సో విఐటిలో నాకు ఎట్లా అలవాటు అంటే వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఎనీ ప్రాజెక్ట్, ప్రొఫెసర్స్ మొత్తం ఆల్వేస్ దే గేవ్ అ గ్రీన్ లైట్ అండ్ దే హెల్ప్ మీ ద మోస్ట్ దే కుడ్. మొత్తం కాలేజ్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా యూజ్ చేయొచ్చు అండ్ ఫుల్ యాక్సెసిబిలిటీ ఉండేది. బేసిక్గా ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళు కావాలంటే ఐడియా బాగుంది అంటే ఫండింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే,
బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నార్త్ ఈస్టర్న్ నుంచి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అన్ఫార్చునేట్లీ ఇంకా రివర్స్లో ఉంది ఇక్కడ సీన్. ఓకే. నేను ఫస్ట్ 1 or 2 సెమిస్టర్స్లో చాలామంది ప్రొఫెసర్స్ దగ్గరికి ఇలా ఉంది నా దగ్గర ఒక ఐడియా ప్రాజెక్ట్కి, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అది ఇది అంటే, యూ షుడ్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ టైం, నీకు కాలేజ్ రిసోర్సెస్ మేము ప్రొవైడ్ చేయలేం అండ్ నీకు మేము అఫీషియల్లీ కూడా హెల్ప్ చేయలేం. సో అండ్ అది ఒక ప్రొఫెసర్ కాదు, 3-4 అడిగా, మొత్తం డీటెయిల్ ప్లాన్ మొత్తం ఎవ్రీథింగ్. బట్ సో దట్ వాజ్ క్వైట్ డిసప్పాయింటింగ్. అండ్ ఆనెస్ట్లీ ఆ తర్వాత కోర్స్ వర్క్లో దీంట్లో బిజీ అయిపోయి అసలు ప్రాజెక్ట్కి టైం కూడా లేకుండా, అంటే నా పర్సనల్ ప్రాజెక్ట్కి, బికాస్ డే టు డే స్టఫ్ మేనేజ్ చేసుకోవడం అండ్ కోర్స్ వర్క్. సో ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నావు? లైక్ సంథింగ్ అరౌండ్ వాట్, లైక్ మాస్టర్స్లో ఏ స్ట్రీమ్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? రైట్ నో నేను మాస్టర్స్ కూడా ఈసీలోనే చేస్తున్నా అండ్ మోస్ట్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ FPGAs పైన వర్క్ చేస్తూ ఉంటా. ఓకే. And right now my main goal is to learn machine learning and deep learning and try to implement that on FPGAs, ante hardware accelerated, so hardware specialized for that AI. So dan meeda I'm trying to work on. Got it. సో చూస్తున్నారు కదా, లైక్ మనకి నాన్ ఐటీ స్టూడెంట్స్ నుంచి నాన్ ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, సో ఐటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ పాడ్కాస్ట్ హెల్ప్ అవుతుంది. సో లోకేష్ బ్రో, సో నీ రియాలిటీ ఏంది? లైక్ వాట్ యూ థాట్ బిఫోర్ కమింగ్ టు మాస్టర్స్ అండ్ ఇక్కడికి వచ్చినాక అసలు ఎట్లుంది? నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు నీ థాట్స్ ఎట్లుంటుండే? మాస్టర్స్కి వచ్చినాక అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అంటారు కదా, సో నువ్వు ఎట్లా అనుకున్నావు అసలు బీటెక్లో ఉన్నప్పుడు? బేసిక్లీ ఈ బ్యాచ్లో ఐఎమ్ ద న్యూ గే. నేను ఈ fall 25కి వచ్చాను. సో నా డిగ్రీ నేను బ్యాచిలర్స్ ఈసీఈలో చేశాను, విఐటి వెల్లూరులో. 2024 పాస్డ్ అవుట్. ఓకే. ఆఫ్టర్ దాట్ నేను ఒక 1 year వర్క్ చేశాను. నేను ఇండస్ట్రీ 1 year ఎక్స్పీరియన్స్డ్. ఓకే. 14 months టు బి ప్రిసైజ్. 14 months చేసిన తర్వాత బేసిక్లీ నేను రోబోటిక్స్ ఫీల్డ్లోనే చేశాను. ఓకే. సో ఐ థాట్ ఆఫ్ లైక్ రోబోటిక్స్లోనే చేసావు, లైక్ ఇట్ హ్యాస్ ఫ్యూచర్ స్కోప్, మాస్టర్స్ కూడా అందులోనే చేస్తే ఇట్ కుడ్ బి హెల్ప్ఫుల్ అని చెప్పి ఐ జస్ట్ కేమ్. ఓకే, నైస్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో మీరు లైక్ డిగ్రీ సైడ్ నుంచి, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు కదా, సో డిగ్రీ అప్పుడు ఏం చదివినారు అండ్ ఇప్పుడు మాస్టర్స్కి వచ్చినాక ఏ స్ట్రీమ్లో ఉన్నారు? సో మీ డిగ్రీలో ఉన్నప్పుడు మీ థాట్స్ ఏంటి, అసలు మాస్టర్స్కి ఎందుకు రావాలనిపించింది అండ్ వచ్చినాక ఎట్లుంది? ఓకే, మై సెల్ఫ్ ఐఎమ్ హర్షిత. నేను 3 years డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే. డిగ్రీలో నేను సిఎస్ చేశాను, కంప్యూటర్ సైన్స్. ఇట్స్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే. నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు లైక్ హైయర్ స్టడీస్ ఇంకా కంటిన్యూ చేయాలి అని ఉండేది, లైక్ MBA ఆర్ మాస్టర్స్ అని చెప్పి. సో బట్ వెన్ ఐ వెంట్ త్రూ ఆల్ ద పాసిబిలిటీస్, వాళ్ళు ఏమన్నారంటే లైక్ 3 years డిగ్రీ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ అవుట్ కంట్రీస్ లైక్ UK or US అని చెప్పి. సో ఐ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఐ గాట్ టు నో లైక్ 3 years డిగ్రీతో కూడా యూ కెన్ పర్స్యూ మాస్టర్స్ డిగ్రీ. సో బీటెక్ లైక్ బీటెక్ చేసి కాదు, డిగ్రీ చేసి కూడా రావచ్చు. యా. ఓకే. 3 years డిగ్రీ బ్యాచిలర్స్ BScతో కూడా యూ కెన్ కమ్. ఓకే. సో దానికి లైక్ స్టెమ్ అప్రూవ్ చేస్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్పి నేను అంతా రీసెర్చ్ చేసి అప్పుడు ఐ కేమ్ ఫర్ పర్సూయింగ్ మై మాస్టర్స్ ఇన్ డేటా అనలిటిక్స్. ఓకే, నైస్. సో ఇట్ వాజ్ క్వైట్ హార్డ్ ఇన్ ద బిగినింగ్, ఎందుకంటే డిగ్రీలో మనకి లైక్ బేసిక్ C ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ హార్డ్ ట్రూత్ ఏంటంటే ఆఫ్టర్ కమింగ్ హియర్ ఇక్కడ మాస్టర్స్ అంతా ఎట్లా ఉంటుంది, యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్. లైక్ యూ నీడ్ టు నీకు నువ్వు చదువుకోవాలి, నీకు నువ్వు కొత్తవన్నీ తెలుసుకోవాలి. యా, డిగ్రీలో లైక్ జస్ట్ బేసిక్స్ ఫౌండేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక యూ స్టార్ట్ వర్కింగ్ విత్ దట్, నువ్వు అదంతా గో త్రూ అవ్వు అండ్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ దట్. అట్లా కొంచెం టఫ్ అయితే. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ లైక్ యూ నీడ్ టు రీసెర్చ్ ఆర్ గెట్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. నీకు నువ్వు నేర్చుకోవాలి. కంక్లూజన్ ఏంటంటే లైక్ ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ ఫార్ ఏమంటారు లైక్ చాలా ఫార్వర్డ్గా ఉంటుంది ఇక్కడ అంతా. లైక్ ప్రొఫెసర్స్ కానీ ఉన్న నీకు నువ్వు ఫస్ట్ అది తెలుసుకొని అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్ దెమ్. యా. ధన్యశ్రీ, సో నీ బీటెక్ లైఫ్ గురించి లైక్ ఏ ఇయర్ నుంచి మాస్టర్స్కి రావాలి అనుకున్నావు? సో ఇక్కడికి వచ్చి అంటే లైక్ మాస్టర్స్కి రాకముందు ఎట్లుంటుండే అండ్ వచ్చినాక లైక్ యువర్ థాట్స్, లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్?
యా సో టు స్టార్ట్ ఆఫ్ విత్ నేను నా మాస్టర్స్కి రావాలనుకుని డిసైడ్ అయింది మాత్రం నా బీటెక్ సెకండ్ ఇయర్లోనే. ఓకే సో ఆల్ దట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసింది కూడా అప్పుడే, లైక్ జిఆర్ఈ రాయడం, ఎగ్జామ్స్ ఏముంటాయని రీసెర్చ్ చేయడం. ఓకే సో సంహౌ నాకు సెకండ్ ఇయర్ నుంచే నాకు నార్త్ ఈస్టర్న్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుండే. బట్ సమ్వేర్ నేను అనుకున్న మనం టైర్ 3 కాలేజ్, సో అక్కడ నుంచి ఎట్లా నాకు అడ్మిషన్ వస్తుందా రాదా, నాకున్న అంటే మేబీ ఎన్ఐటి ఐఐటీస్లో చదువుతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది, నాకు ఉంటుందా ఉండదు, సో ఆ డౌట్లో ఉంటుండే. ఓకే బట్ నా సెకండ్ ఇయర్ నుంచే నార్త్ ఈస్ట్ అంటే లైక్ ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ నార్త్ ఈస్టర్న్లో స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ వాళ్ళు ఇచ్చే కోఆప్ ప్రోగ్రామ్, ఓకే ఇంటర్న్షిప్ వెన్ కంపేర్ టు లైక్ మెనీ అదర్ కాలేజెస్. సో అట్లా నా బీటెక్ సెకండ్ ఇయర్లోనే మాస్టర్స్ రావాలని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి నేను లైక్ ఎగ్జామ్స్ రాయడం, ప్రాసెస్ అంతా కనుక్కోవడం, ఎవ్రీథింగ్ ఐ వెంట్ త్రూ. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ టు నార్త్ ఈస్టర్న్. నా అడ్మిషన్ మంచిగా వచ్చింది, విత్ వెల్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ యాజ్ వెల్. నైస్ సో నేను లైక్ బీటెక్ స్టూడెంట్స్కి ఇప్పుడు చదివిన వాళ్ళకి బీటెక్ ఆర్ డిగ్రీ వాళ్ళకి ఏం చెప్తా అంటే సిజిపిఏ మ్యాటర్ కాదు అంటారు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ గైజ్ వాంట్ టు లైక్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ కంట్రీ ఫర్ హైయర్ స్టడీస్, ఖచ్చితంగా దానిపైనే లైక్ నాకైతే దానిపైన స్కాలర్షిప్ వచ్చింది. కరెక్ట్ కరెక్ట్ యా సో ఐ వుడ్ రాదర్ సజెస్ట్ దోస్ గైజ్, మీకు మాస్టర్స్ రావాలి అని అంటే యూ బెటర్ బీ లైక్ మెయింటైన్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ బోత్ సిజిపిఏ. బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. దట్స్ కూల్. I have one more. యా షూర్. యాజ్ లైక్ డిగ్రీ స్టూడెంట్స్కి లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పారు. నేను మన ఇండియాలో ఉంటాయి కదా కన్సల్టెన్సీస్కి అప్రోచ్ అవుతాము బిఫోర్ కమింగ్ టు మాస్టర్స్, ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు 3 years డిగ్రీకి లైక్ మోస్ట్ అవుట్ ఆఫ్ 10 colleges లైక్ 8 colleges 7 colleges యాక్సెప్ట్ చేయదు అని చెప్పారు. ద హార్డ్ ట్రూత్ ఇస్, బట్ యాజ్ ధన్యా సెడ్ సిజిపిఏ మ్యాటర్స్ అని. సో నా సిజిపిఏతో ఐ గాట్ ఇన్ టు నార్త్ ఈస్టర్న్, ఓకే లైక్ బీటెక్ స్టూడెంట్స్ ఏదైతే చేస్తున్నారో ఐఎమ్ విత్ దెమ్. సూపర్ సూపర్. అండ్ ఐ ఆల్సో గాట్ 8,000 scholarship, Oh. $8,000 it's a great scholarship based on my CGPA. ఓకే Yeah. $8,000 అంటే ఆల్మోస్ట్ లైక్ 7 to 8 lakhs. 7 Yeah. lakhs. Oh my God. Yeah. నైస్. ఓకే సో అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రొడక్షన్ కోసం కాబట్టి లైక్ అందరినీ సపరేట్గా అడిగిన. ఇప్పటి నుంచి ఉండే క్వశ్చన్స్ లైక్ ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే యూ కెన్ ఆన్సర్, ఆర్ మీరు చేయలేకపోతే నేనే పిక్ చేసుకుంటా. అంటే హ్యాండ్ రైజింగ్ ఓకే నేను ఆన్సర్ చేస్తాను అని చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి ఉండే క్వశ్చన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. రెడీ ఉండండి. ఓకే సో బేసిక్గా అంటే నాకు బీటెక్ స్టూడెంట్స్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అరే మాస్టర్స్కి వెళ్తే అక్కడ లైఫ్ బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది అని చాలామందికి ఉంటుంది స్టూడెంట్స్కి. వాట్ ఈస్ ద రియాలిటీ అసలు? లైక్ నేను చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాను మాస్టర్ స్టూడెంట్స్వి, ఏ డే ఇన్ లైఫ్ ఆఫ్ మాస్టర్ స్టూడెంట్స్ అని, కెఫేకి వెళ్ళి కాఫీ తాగుతూ ల్యాప్టాప్లో లగ్జరీగా వర్క్ చేస్తూ. అది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ షో ఆఫ్ ఏనా లేకుంటే వాట్ ఈస్ ద రియాలిటీ? అంటే మీ మాస్టర్స్ లైఫ్ స్ట్రెస్ఫుల్ ఉంటుందా? లైక్ బీ హానెస్ట్. ఎవరైనా వాట్ యూ సెడ్ దట్ ఈస్ ఆల్ చీప్ లగ్జరీ, దట్స్ నాట్ రియల్ లగ్జరీ. అది ఇక్కడ నువ్వు కొంచెం నార్మల్గా వర్క్ చేస్తే నీకు వచ్చే డాలర్స్తో ఈజీగా నువ్వు చేసుకోవచ్చు, బట్ దట్స్ నాట్ రియల్ లగ్జరీ. నువ్వు ఇంటికి వచ్చాక నీకు తినడానికి ఏమి ఉండదు, నువ్వు మొత్తం నువ్వే మళ్ళీ వండుకోవడం నుంచి తోముకోవడం వరకు అన్నీ నువ్వే చేసుకోవాలి. సో దట్స్ నాట్ లగ్జరీ. ఒక మెయిడ్ని పెట్టుకుంటున్నావు ఇంట్లో అంటే అదొక లగ్జరీ, బట్ అలాంటి లగ్జరీ ఎవరికి లేదు ఇక్కడ. సో అట్లా లైక్ లగ్జరీ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అని అనుకునే స్టూడెంట్స్కి లైక్ వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్, లైక్ 1 line టు సే? అంటే వాట్ వీ వుడ్ కన్సిడర్ అ గుడ్ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ చాలా చీప్గా దొరుకుతుందేమో కానీ నాట్ ఇన్ అ కంప్లీట్ సెన్స్. కొన్ని విషయాల్లోనే లైక్ నువ్వు చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ చాలా తక్కువ రేట్కి రెంట్ చేసుకొని ఈజీగా తిరగచ్చు. కరెక్ట్. బట్ అది రియల్ లగ్జరీ కాదు. నువ్వు ఇంటికి వచ్చాక నీ ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, ఇంకా అంటే నీ డే టు డే యాక్టివిటీస్ ముందుకు వెళ్ళవు. ఓకే సో నువ్వు ప్రాబ్లమ్స్ అన్న వాటి నాకు తీసుకురావాల్సి వచ్చింది. లైక్ ఒక మాస్టర్ స్టూడెంట్స్గా రెగ్యులర్గా లైక్ డే లైక్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు లైక్ ఒక డేలో? అని మన బ్రో చెప్తారు. సరే కమాన్. బేసికల్గా లాంగ్వేజ్ అర్థం కాకుండా లైక్ ఇక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ. సో ఇండియాలో కాలేజెస్ ఎట్లా అంటే లైక్ స్పూన్ ఫీడింగ్ చేసి లెక్చర్స్ చెప్పేటోళ్ళు. ఇక్కడ మనమే అర్థం చేసుకోవాలి. ఓకే ఆ స్కోపింగ్ చేసుకోవడానికి టైం పట్టేసి లైబ్రరీలో గంటలు గడిపేసరికి ఇంటికి వచ్చి ఓపిక ఉండదు ఆబ్వియస్లీ వండుకోవడానికి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఫుడ్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. సో అదొక బర్డెన్. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకోటి చెప్పాలంటే లైక్ ట్రావెల్. ఇక్కడ నార్త్ ఈస్టర్న్కి ట్రావెల్ ఈజీ బికాస్ వీ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బట్ కంపేరిటివ్లీ అదర్ స్టేట్స్లో అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఓ యా ఓకే. సో
కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కార్ రెంట్ తీసుకుని వెళ్తారు, రాని వాళ్ళు ఇంకా కార్ పూలింగ్ లో చేసుకుంటారు. సో దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. సో ఇక్కడ పర్సన్ ఖర్చుల గురించి కూడా మాట్లాడదాం, ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే. సో లైక్ లాంగ్వేజ్ గురించి చెప్పినావు కదా, సో నువ్వు మాస్టర్స్కి వచ్చిన కొత్తలో నువ్వు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు లాంగ్వేజ్ తోని, ఆర్ నువ్వు లైక్ ముందు నుంచే ఇంగ్లీష్లో కొంచెం? నాకు ఇంగ్లీష్ ముందు నుంచి వస్తుంది. ఓకే, సో బేసిక్గా మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్ లైక్ కొంచెం కొంచెం నేర్చుకొని రావాలి ఇంగ్లీష్లో కూడా, నేర్చుకొని రావాలి. అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ వాళ్ళ స్లాంగ్. సడన్గా రోడ్డు మీద నిల్చొని నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా అట్లీస్ట్ నీకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలంటే నువ్వు మాట్లాడాలి. ఇక్కడ పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే స్లాంగ్ అంటే ఓన్లీ అమెరికన్ యాక్సెంట్ వస్తే చాలా అనుకుంటారు, కానీ ఇక్కడ మల్టీ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ యూరోపియన్స్ వస్తారు, లేదంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా వస్తారు. ఒక్కొక్క కాంటినెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది. ఓకే, సో the wordings they understand is like comparatively different. ఓకే. సో బేసికల్గా అది మూవీస్లో చూస్తే సరిపోదు, బట్ ఇక్కడికి వచ్చి ఒక 1-2 months ఉంటే మీకే అలవాటు అయిపోతుంది. బట్ యూ హ్యావ్ టు గెట్ లైక్ బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ వర్డింగ్ ఇది రైట్ ఉండాలి. నువ్వు వాళ్ళ యాక్సెంట్ కాపీ చేయక్కర్లేదు. యూ హ్యావ్ టు స్పీక్ యువర్ ఓన్ యాక్సెంట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. గాట్ ఇట్, నైస్. సో ఒక బీటెక్ స్టూడెంట్ అబ్రాడ్కి రావాలి అంటే లైక్ ముందు అసలు ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, లైక్ వాళ్ళ ప్రొఫైల్ ఎట్లా చేసుకుంటే రావచ్చు లైక్ మాస్టర్స్కి, బేసిక్ ఎగ్జామ్స్ టు గెట్ ఇన్? నేనైతే స్పెసిఫికల్లీ జిఆర్ఈ ఐఎల్స్ తో వచ్చేసి ఓకే, జిఆర్ఈ ఐఎల్స్ ఉంటే మాస్టర్స్కి రావచ్చు. యా, బట్ నేను ఇక్కడికి వద్దాం అనుకున్న టైంలో కొన్ని కాలేజెస్ ఏంటి అంటే జిఆర్ఈ వేవ్ ఆఫ్ చేసినారు, జిఆర్ఈ ఆప్షనల్ గా ఇచ్చినారు. ఓకే, అంతకు ముందు వచ్చిన వాళ్ళకి జిఆర్ఈ వాజ్ లైక్ మ్యాండేటరీ. ఓకే. సో మాకు జిఆర్ఈ వేవ్ ఆఫ్ చేసిన, బట్ స్టిల్ ఐ గాట్ త్రూ జిఆర్ఈఏ. సో జిఆర్ఈ ఐఎల్స్ అయితే మెయిన్లీ నేను ప్రిఫర్ చేసిన ఎగ్జామ్స్. సో సమ్ అదర్ ఎగ్జామ్స్ నాకు తెలిసినవి అయితే డ్యూలింగో, యా ఓకే, జిఆర్ఈ ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో. GMAT for MBA guys. ఓకే, ఎంబీఏ చేయాలి అంటే వాళ్ళు GMAT వెళ్ళాలి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్. జిఆర్ఈ టోఫెల్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జామ్, బట్ మీకు యూఎస్ యూనివర్సిటీస్లో ప్రాపర్ కావాలంటే టోఫెల్ రాయొచ్చు. ఓకే, వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే యూ కెన్ రైట్ జిఆర్ఈ. ఓకే. దెన్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కింద ఐఎల్స్ ఉంటుంది. IELTS, PT, ఓకే. యా, అంటే జిఆర్ఈ ఇస్ మోర్ స్పెసిఫికలీ లైక్ నీ టెక్నికల్ ప్రొఫెషనల్ సైడ్. ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఇది నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ టు కమ్ ఇంటూ దిస్ కంట్రీ ఆర్ నాట్, ఓకే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. యా, వెదర్ నువ్వు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతావా ఇక్కడ జనాలతో. సో ఇట్స్ లైక్ దట్. అలా అవి నిజంగానే టఫ్ ఉంటాయి ఎగ్జామ్స్, లేకుంటే ఒక 6 months నా ప్రిపేర్ అవుతారు? ఒపీనియన్ అయితే టఫ్ ఉంటాయి. టఫ్ ఉంటుంది. జిఆర్ఈ ఈజీనే ఉంటుంది కానీ IELTS మరీ tough ఉండదు. ఓకే, ఐఎల్స్ ఐ మీన్ like కొంచెం above బెటర్ average. Like సో అట్లీస్ట్ ఒక 6 months ప్రిపరేషన్ అయితే ఉండాలి. యా, నైస్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే ప్రతి ఒక్క సెక్షన్ చాలా టైం బౌండ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కానీ వెదర్ యు ఆర్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్, నీ టెక్నికాలిటీస్ తో కానీ నీ సబ్జెక్ట్స్ తో కానీ చాలా టైం బౌండ్ ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే, సో అట్లా మన ఆ టైం మేనేజ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, చాలా ప్రిపరేషన్ ఉండాలి. బెటర్ గెట్ అ కోచ్. నేనైతే కోచింగ్ తీసుకున్నా దానికి. ఓకే. అండ్ సో ద నెక్స్ట్ క్వశ్చన్, వన్ మిత్ అబౌట్ స్టడీయింగ్ అబ్రాడ్ దట్ యు నో లైక్ ఇస్ టోటలీ ఫాల్స్, లైక్ చాలా మంది స్టూడెంట్స్ కూడా మిత్ ఏంటి అసలు మాస్టర్ స్టూడెంట్స్ మీద? నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటో లగ్జరీ అనే లైఫ్ అనుకుంటారు కానీ లగ్జరీ ఏమి ఉండదు. యా, టు యాడ్ ఆన్ టు దట్ పాయింట్, లైక్ లగ్జరీయా కాదా అనేది మనకు అర్థమయ్యేది గోస్ ఆన్ విత్ టైం. మనం ఇనిషియల్ గా వచ్చినాక చాలా ఆస్పెక్ట్స్ లో మనం గో త్రూ అవుతాం, లైక్ బీఇట్ ఎమోషనల్లీ కానీ బీయింగ్ స్ట్రాంగ్. నీకు వచ్చి దేర్ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఒకరికి రూమ్మేట్ సరిగ్గా దొరకరు, ఒకరికి రూమ్ సరిగ్గా దొరకదు, ఓకే, ఒకరికి వచ్చినా కూడా ట్రాన్స్పోర్టేషన్. చాలా ఇక్కడ ఇబ్బంది అయ్యేది ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్. మనకి అక్కడ ఉన్నప్పుడు ఒక ర్యాపిడో బుక్ చేసినా, ఒక అరే ఇక్కడ ఉన్నారా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకోంటే చేసుకుంటారు. బట్ ఇక్కడ అట్లా ఉండదు. యూ హ్యావ్ టు గో బస్ స్టాప్కి వెళ్ళో, నువ్వు స్టేషన్కి వెళ్ళో, యూ హ్యావ్ టు గో ఎవ్రీథింగ్. ప్రతిదీ యూ హ్యావ్ టు గో త్రూ యువర్ సెల్ఫే. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్తో వచ్చినావు అంటే ఒకలాగా ఉంటుంది లైఫ్, నువ్వు ఎవరు తెలియకుండా వచ్చినావు అంటే ఒకలాగా ఉంటుంది. సో ప్రతి ఆస్పెక్ట్ యూనిక్గా ఉంటుంది. ఓకే, నువ్వు లగ్జరీయా అని డిసైడ్ చేసేది అట్లా ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడు యాజ్ ధనుష్ సెడ్, నువ్వు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి నువ్వు బయట కాలేజ్కి వెళ్ళి వచ్చినావా, ఇంకా దేనికి తిరిగి వచ్చినావా, వెళ్ళి వచ్చినాక ఇంటికి వచ్చినాక నువ్వు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీది నువ్వే కుక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ నేను చూసుకునేటోళ్ళు ఒకడు ఉన్నాడు, నువ్వు ఇవాళ బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చే వరకు కుక్ చేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంటే నీకు మంచిగా అనిపిస్తుంది. బట్ 1 month చేస్తారు, 2 months చేస్తారు, వాళ్ళకు కూడా అవి ఆ వర్క్స్ ఉంటాయి కదా. ఓకే, అట్లా. అండ్ ఇంకా ఏ సైడ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మన ఇండియాలో అనుకో ప్రతి ఒక్క ప్రాసెస్
మనం చేసుకోవడానికి పేరెంట్స్ ఉంటారు లైక్ తీసుకెళ్ళి తీసుకురావడానికి ఆర్ నాకు ఈ ప్రాసెస్లో ఇబ్బంది అవుతుంది, అరే నువ్వు హెల్ప్ చేయరా అంటే ఫ్రెండ్ చేస్తాడు, అంటే యాక్సెసిబుల్ ఉంటాయి థింగ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక లెట్స్ సే మేము ఇప్పుడు మేము మ్యాసచ్యూసెట్స్ లో ఉన్నాం ఈరోజు ఎగ్జాంపుల్ స్నో స్టార్మ్ Yeah. యు కెనాట్ ఈవెన్ గో అవుట్ అండ్ గెట్ గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే నడవడానికి లేదు అసలు, బయటకి చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అవన్నీ మనం గో త్రూ అవుతూనే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ లో లగ్జరీ ఇస్ డిఫరెంట్ థింగ్. నాకు అక్కడ లేని రిసోర్సెస్ ఇక్కడికి వచ్చినాక ఉంటే దట్ ఇస్ అ లగ్జరీ ఫర్ మీ. సో అట్లా. సో కెన్ యూ గైస్ సే లైక్ this last 1 year or the next this 1 year is the toughest phase of your life? లైక్ మీరు అట్లా అనుకుంటున్నారా? లైక్ బికాస్ ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఏం తినాలన్నా చేసి పెట్టేటోళ్ళు ఉంటారు, మనకి ఏం కావాలన్నా కేర్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ మిమ్మల్ని మీరే ఇండిపెండెంట్గా చూసుకోవాలి. అంటే ఇంతకుముందు లైక్ మీ పాస్ట్లో మీరు ఒకవేళ ఇండిపెండెంట్ అయితే ఇట్స్ గుడ్, బట్ ఇక్కడికి వచ్చినాక మీరు ఇండిపెండెంట్గా ఉండాలి కాబట్టి లైక్ డూ యూ గైస్ ఫీల్ లైక్ ఎ టఫెస్ట్ ఫేస్? yes obviously నేను టఫ్ అనుకుంటా బట్ నేర్చుకుంటున్నా. అంటే ఇప్పుడు కుకింగ్ విషయంలో స్పెసిఫిక్గా వస్తే నేను నా గురించి చెప్పాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను కుక్ చేస్తుండే కాదు, లైక్ కిచెన్లోకి వెళ్తుండే కూడా కాదు, మొత్తం ఆబ్వియస్లీ మా మమ్మీ. ఇక్కడికి వచ్చినాక నేనే చూసుకుంటుండే. అంటే కుక్ చేయడం నాకు రాదు, కుకింగ్లో నాకు డిఫికల్టీ వచ్చింది అని ఏం చెప్పలేను, బట్ ప్రతిదీ నేనే చేసుకోవాలి. అట్లుంటే నడవదు ఇక్కడ, కుకింగ్ రాదు అంటే నడవదు ఇక్కడ. అస్సలే, అస్సలే, అనే జోన్లోనే ఉంటారు. గరిటె తిప్పితే కూర అయిపోతుంది. నైస్, ఓకే, కూల్. చాలా మంది అనుకుంటారు నేను క్లీన్ చేస్తాను కుక్ చేయ బ్రో అనేది, ఎక్కువ రోజులు నడవదు. ఓకే, చాలా మంది ఇది మా ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నా, లైక్ కొంతమంది క్లీన్ చేస్తారు, కొంతమంది కుక్ చేస్తారు. అది ఎక్కువ రోజులు నడవదు, ఏదో ఒక పాయింట్ లో అందరూ చేసుకోవాల్సిందే. ఓకే, సో ప్రతి ఒక్కరికి అన్ని పనులు వచ్చి ఉండాలి, బేసిక్స్ అన్న రావాలి. అన్ని వచ్చి ఉండాలి, ఇక్కడికి వచ్చినాక వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, అండ్ లైక్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ అనమాట. సో పార్ట్ 1 ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు బీటెక్ అయిపోయినాక లైక్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చినా కూడా వదిలేసుకొని మరీ అబ్రాడ్కి వస్తారు. కొంతమంది ఉంటారు జాబ్ రాదు బట్ స్టిల్ వాళ్ళకి చదువుకోవడం ఇష్టం ఉంటుంది, వాళ్ళు రావాలి అనుకుంటారు. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, అరే అబ్రాడ్ చేస్తే లైక్ మాస్టర్స్ చేస్తే మనకి అట్లీస్ట్ ఒక 1 year ప్యాకేజ్ వస్తుంది, మన లైఫ్ సెట్, మన లైఫ్ బాగుంటుంది అనే మైండ్ సెట్తో వస్తారు ఇక్కడికి. సో లైక్ అది నిజమా? లైక్ అబ్రాడ్కి రావడం అంటే ఇక అబ్రాడ్కి వస్తే పక్కా అందరు సక్సెస్ అయిపోతారా? సో దీనికి ఆన్సర్ నేను ఇస్తాను. కమాన్. సో నాకు ప్లేస్మెంట్ వచ్చింది లైక్ మంచి కంపెనీ, మంచి ప్యాకేజ్ వచ్చింది. బట్ ఎంత వచ్చింది? 10 lakhs. ఓ ఓకే. 10 lakhs వచ్చింది. సో లైక్ ఆ టైంలో ట్రాన్స్లో ఉన్నాను, అబ్రాడ్కి వెళ్తాం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పి. బట్ ద రియాలిటీ ఇస్ దట్ రూపీస్ సరిపోలేదు, డాలర్లు కావాలి. సో రియాలిటీ ఏంటంటే లైక్ సరే మాస్టర్స్ చేస్తావు, ఓకే దట్స్ గుడ్. లైక్ ఆఫ్టర్ దట్ కంపెనీస్లో నువ్వు ఫ్రెషర్కి వెళ్ళాలంటే ది రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. సో నేను చేసిన వన్ ఆఫ్ ది బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇండియాలో జాబ్ చేయకుండా డైరెక్ట్గా రావడం. ఓకే. సో మీకు ఒకవేళ జాబ్ వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. వావ్, గుడ్ సజెషన్. గుడ్ సజెషన్. లైక్ యూ హ్యావ్ టు డూ జాబ్ మినిమం లైక్ 1 year, 1.5 years చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ లో పేయింగ్ జాబ్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఓకే. లో పేయింగ్ ఆర్ ఈవెన్ అన్పేడ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో అన్పెయిడ్ అయినా కూడా మీరు జాబ్ చేసి రావాలి అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ ఇక్కడికి వచ్చినాక లైక్ మనం చూస్తున్నాం కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ అయినా లైక్ చాలామంది లే ఆఫ్ అయినారు, చాలామంది 22, 23, 24 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా రెజ్యూమ్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. సో మీరు కూడా ఒకవేళ జాబ్ వస్తే మాత్రం ఇండియాలో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్తో అయినా రండి. లేదు మాకు ఇమీడియట్గా రావాలి అని ఉన్నా కూడా మీరు 3rd yearలో ఇంటర్న్షిప్ తెచ్చుకొని ఆ 4th yearని ఎక్స్పీరియన్స్ లాగా పెట్టుకోండి. దట్ విల్ హెల్ప్. నైస్. సో యా, అనదర్ పాయింట్ నేను అంటే దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. లైక్ నువ్వు ఎక్స్పీరియన్స్ తీసుకొని రావాలి, తీసుకోకుండా రావాలి, వచ్చినాక ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. అంటే లైక్ నాకు జరిగిన ఫేజ్ చెప్తున్నా. నేను కరెంట్లీ ఇప్పుడు కోఆప్ చేస్తున్నా. కోఆప్ ఇస్ లైక్ ఇంటర్న్షిప్ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ లో. సో మన దగ్గర కోఆప్ ఇంటర్న్షిప్ ఎట్లా అంటారు, ఇక్కడ కోఆప్ అంటారు. యా, కోఆప్ అంటే మనం ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్నప్పుడే బిట్వీన్ నేను బ్రేక్ తీసుకొని నా అకాడమిక్స్ కి బ్రేక్ తీసుకొని ఒక 6 months నేను కోఆప్ చేస్తూ ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మళ్ళీ నా మాస్టర్స్ కి రావచ్చు. సో బేసిక్గా 2 years ఉండే మాస్టర్స్ 2.5 years అయితే. యా, కైండ్ ఆఫ్. ఓ నైస్. ఇంటర్న్షిప్ అంటే బేసిక్లీ మనం మొత్తం మాస్టర్స్ ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మాస్టర్స్ ఆర్ బీటెక్. కరెక్ట్. ఇది నేను మధ్యలోనే బ్రేక్ తీసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఎ sabbatical. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేకుండానే వచ్చిన, డైరెక్ట్ నేను బీటెక్ నుంచి వచ్చేసిన. దో ఐ గాట్ 2 offer letters మంచి కంపెనీస్లో నుంచి. ఏ కంపెనీస్లో నుంచి?
డెలాయిట్ అండ్ టెక్ మహీంద్రా. ఓకే. సో మంచి కంపెనీస్లో వచ్చినా కూడా నా మెయిన్ మోటో నేను ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేయాలని. నాకు ఎక్స్పీరియన్స్ నేను తర్వాత పెట్టుకున్నా. కరెక్ట్. సో నేనేం బిలీవ్ చేస్తున్నా అంటే ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, నీ ఫేజ్, నీ ప్రాసెస్, నేను బిలీవ్ చేసేది అది. ఇఫ్ యు ఆర్ ట్రూ టు దాట్ ప్రాసెస్, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా నీ స్కిల్స్తో నువ్వు తెచ్చుకోవచ్చు. ఓకే. లెట్సే నాకు ఎట్లా వర్క్ అయింది ఆ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు నేను చాలా అప్లికేషన్స్ వేయాలి మనం. ఆబ్వియస్లీ ఒక ఇంటర్న్షిప్లో ల్యాండ్ అవ్వాలి అంటే దట్ టు మనం ఇండియా నుంచి వచ్చి ఇక్కడున్న వర్క్ కల్చర్కి మనం అడాప్ట్ అయ్యి వాళ్ళతో ఇంటర్వ్యూకి మనం కూర్చొని మాట్లాడడం కానీ ఇదంతా చేయాలి అంటే చాలా స్కిల్స్ ఉండాలి. సో నేనేం అబ్జర్వ్ చేసిన అంటే, చాలా మంది చెప్తారు నువ్వు ఇంటర్న్షిప్ కానీ ఫుల్ టైం కానీ చేయాలి అంటే కొన్ని వందల వేల అప్లికేషన్స్ చేయాలి అని. నేనేం బిలీవ్ చేసిన అంటే ఇఫ్ ఐఎమ్ ట్రూ టు మై రోల్, నాకున్న స్కిల్స్కి నేను అప్లై చేసే అప్లికేషన్స్, అవతల కంపెనీ ఏ రోల్ ఇచ్చిందో అది నాకు రిలేటెడ్ ఉంటే నేను దానికి నా రెజ్యూమ్ ట్యూన్ చేసుకొని నేను అప్లై చేస్తుండే. సో నేను ఎట్లా పెట్టుకున్నా అంటే నాకు ఏది కనిపించినా నాకు ఇది ఇప్పుడు లెట్స్ ఐ ట్రై ఫర్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్ రోల్స్. నాకు ఎక్కడ అనలిస్ట్ అన్న పదం కనిపించినా నేను అప్లై చేయకపోతుండే. ఐ వుడ్ రాదర్ ఫస్ట్ గోయింగ్ టు దట్ జాబ్ డిస్క్రిప్షన్. ఖచ్చితంగా ప్రతిదీ స్కిమ్ అండ్ స్కాన్ చేయను, ఖచ్చితంగా రీడ్ చేస్తాం మొత్తం. ఒక 10 minutes తీసుకుంటే ఒక అప్లికేషన్కి హాఫ్ అన్ అవర్ తీసుకున్న రోజులు ఉన్నాయి. దానికి నా రెజ్యూమ్ నేను ట్యూన్ చేసుకుని అప్లై చేస్తుండే. అప్పుడు ఏమైంది అంటే నేను కొన్ని వందల వేల అప్లికేషన్స్ బదులు నేను ఇప్పుడు ట్రూత్ ఏంటి అంటే నా 100 to 200 వేసి ఉంటా మొత్తం ఒక 3 monthsలో. 100 to 200లో నాకు 3 to 5 కాల్ బ్యాక్స్ వచ్చినాయి. అందులో నేను 2 companiesకి ఇంటర్వ్యూ ఇచ్చిన అండ్ వన్ ఆఫ్ దెమ్ గాట్ మీ దిస్. ఇంకా ఇంకో సైడ్ ఏంటి అంటే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొందరు 1.5 years 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 9 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోఆపే రాలేదు. అంటే వాట్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్ అంటే నేను బిలీవ్ చేసేది ఇది. వాళ్ళు అట్లానే వాళ్ళు చాలా అప్లికేషన్స్ వేసినారు. పోనీ వేయలేదా అంటే 100 to 1000 వేసినారు. వేయలేదు అని కాదు, అంటే నేను బిలీవ్ చేసేది అది, నేను తీసుకున్న ప్రాసెస్ అది. బిలీవ్ చేసి ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కి నేను టైం ఇచ్చి నా రెజ్యూమ్ ట్యూన్ చేసుకొని ఇచ్చిన. సో దాట్స్ హౌ ఐ గాట్ లైక్ 2 to 3 companies ఇంటర్వ్యూస్ వచ్చి ఐ ల్యాండెడ్ ఇన్ టు వన్. అట్లా. సో దెర్ ఆర్ 2 sides. ఎక్స్పీరియన్స్ ఉండి వచ్చిన వాళ్ళు, లేకుండా వచ్చిన వాళ్ళు. అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ అండ్ డిఫరెంట్ స్టూడెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ యాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది, దెర్ ఇస్ ఎ రోడ్ మ్యాప్ అని అయితే లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. వెదర్ నువ్వు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చినా లేకుండా వచ్చినా ఫస్ట్ నువ్వు అరే అందరూ అంటే మనం వింటూ ఉంటాం, ఇండియాలో ఉన్న ఇక్కడున్న వినేది వన్ కామన్ పాయింట్ ఏంది, రోజుకో 100 అప్లికేషన్స్ చేసినా ఒక్క కాల్ బ్యాక్ కూడా రావట్లేదు అని. సో ఫస్ట్ నువ్వు నమ్మేయిరా, అది వచ్చిందో రాలేదో సెకండరీ. సో పార్ట్ 2 ఏంటి అంటే మనీ, జాబ్స్ అండ్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్. ఓకే. సో బేసిక్గా ఒక స్టూడెంట్ అబ్రాడ్కి వచ్చినప్పుడు మంత్లీ యావరేజ్ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి, బేసిక్గా లైక్ అన్ని కవర్ అయ్యాను, రెంట్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ కానీ. ఒక స్టూడెంట్ అసలు ఎంతకి ప్రిపేర్డ్గా ఉండాలి, అరే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంత అయితే నాకు ఓకే అనుకునే వాళ్ళు ఉంటారు కదా, క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడదాం. మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి, ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? అది ఫస్ట్లీ బేస్డ్ ఆన్ స్టేట్ వైజ్. ఇప్పుడు మేమున్న స్టేట్ మ్యాసచ్యూసెట్స్, బాస్టన్ కొంచెం కంపారిటివ్లీ ప్రైజీనే. లైక్ ఇంకా న్యూయార్క్, న్యూ జెర్సీ అవి కంపారిటివ్ టు బాస్టన్, టెక్సస్ ఇవన్నీ కొంచెం ప్రైజెస్ తక్కువ. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని చెప్తా. మేము ప్రెసెంట్ ఉన్న దానికైతే మినిమం లైక్ 1000 is necessary, like 800 to 1000 every month. $1,000 per month. Yes. 800 to 1000. ఎందుకంటే మేము 600 ఓన్లీ రెంట్ పే చేస్తాం. ఓకే. 200 or 250 to 300 మిగతా గ్రాసరీస్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్, ట్రాన్స్పోర్ట్ కి. సో 800 to 1000 అయితే యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఎవ్రీ మంత్. ఓకే. సో $1,000 అంటే మినిమం 90,000 per month. అండ్ నాకు ఇంకోటి ఏమర్థమైందంటే లైక్ నేను లాస్ట్ 1 month నుంచి యూఎస్లో ఉంటున్నా, అంటే రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకోవద్దు ఇక మనీ. $1,000 ఉంది, 90,000 అని చూడొద్దు, $1,000 అంతే. ఓకే.
సో బై 10 చేసుకొని చూడాలి, ఇంకా అది బై 100 ఓకే, సో $1000 ఉంటే బెటర్, లైక్ మినిమం మినిమం 800 అయితే 900 మేమున్న స్టేట్ మేమున్న స్టేట్కి. ఓకే. సో అకామిడేషన్ గురించి చెప్పండి, లైక్ ఎట్లుంటుంది ఇక్కడ, ఇప్పుడు మీరు ఉంటున్న అకామిడేషన్ ఏంటిది, పర్ పర్సన్ ఎంత రెంట్ పడుతుంది? నార్మలీ బాస్టన్లో ఒకటే రూమ్ షేర్ చేసుకోవడం కాకుండా ఇంకా అన్ని రూమ్స్ షేర్ చేసుకుంటే హాల్లో కూడా ఉంటారు మనుషులు. దట్స్ కామన్ థింగ్ ఇన్ బాస్టన్. స్టూడెంట్స్ అన్ని హౌసెస్ లో అట్లనే ఉంటుంది. Okay. హాల్ స్పాట్, రూమ్ స్పాట్ అని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హాల్ స్పాట్ కొంచెం తక్కువ రెంట్ ఉంటుంది, లైక్ అరౌండ్ 500 అలా. రూమ్ స్పాట్ యూజువల్లీ షేర్డ్ స్పాట్ 600 ఉంటుంది. Okay. సో ఇఫ్ యూ వాంట్ అన్ ఎంటైర్ రూమ్ 1000 లో దొరకడం అసలు ఒక పెద్ద అదృష్టం. యూజువల్లీ 1200 1300 అట్లా అయిపోతుంది కొంచెం బెటర్ లొకేషన్ లో తీసుకున్నాం అంటే. ఓకే. అంటే నీకు ట్రైన్ యాక్సెసిబిలిటీ అవన్నీ ఉండాలంటే మినిమం 1200 అట్లా అవుతుంది. ఒక ప్రైవేట్ రూమ్ కావాలి నీకు. మళ్ళీ నీ కాలేజ్ కి యాక్సెసిబుల్ ఉండాలి, నియర్ బై గ్రాసరీ స్టోర్స్. లేదు, Plus 600 700 కి కూడా దొరుకుతాయి కానీ అవి చాలా దూరంగా ఉంటాయి. అవి ఫస్ట్ ఏరియా సేఫ్ ఉంటుంది, యా మెయిన్ మెయిన్ అది. ఓకే, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా 800 అయితే కంక్లూషన్, ఇంకా 500 to 600 రెంట్ కోసం, 500 to 600 రెంట్ కోసం, 200 ఫుడ్, 200 మినిమం ఫుడ్కి అవుతుంది. ఫుడ్ గ్రాసరీస్, నీ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే 200, చేయడానికి, 500 plus 200 700 ప్లస్ $100 నీ ట్రావెల్కి. ట్రావెల్ ఆర్ వాట్ ఎవర్, ఇంకా మిస్లీనియస్ అంటే ఇందాక నువ్వు అన్న లగ్జరీస్, సో కాల్డ్ లగ్జరీస్ అవే కవర్ కావుతుంటాయి. జస్ట్ బతకడానికి అంతే. కంపేర్ చేసుకుంటే మనం ఆ 90,000 లో దర్జా వర్క్ వచ్చి ఇట్లా. అదే కదా, ఇప్పుడు 90,000 అంటే ఇండియాలో దిల్దారుగా ఫ్యామిలీ బతుకుతుంది. మిడిల్ క్లాస్ కూడా కాదు, Exactly. మిడిల్ క్లాస్ Exactly. హ్యాపీగా విత్ 2 kids. ఓకే, ఇక్కడ ఒక నార్మల్ స్టూడెంట్ లైఫ్ 90,000 రూపీస్ స్పెండ్ చేయాలి. నువ్వు చెప్పిన చీప్ లగ్జరీస్ తో కూడా ఉండాలి డే టు డే బేసిస్ లో. 1500 to 2000 బేర్ మినిమం. ఓకే. సో నీకు డే 1 నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే ఫస్ట్ నువ్వు అలవాటు చేసుకోవాల్సింది నీ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకోవడం. నువ్వు ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ మేనేజ్ చేసుకోవాలి. కరెక్ట్. ఇక్కడ ట్రావెల్ కూడా చాలా కాస్ట్లీ ఉంది, లైక్ క్యాబ్ లో వెళ్ళాలి అంటే $30 $40 వెళ్ళిపోతున్నాయి. బస్ ఒక రైడ్ ఇక్కడ నుంచి కాలేజ్ కి $2. ఇండియాలో కన్వర్ట్ చేస్తే అది ఆల్మోస్ట్ 180 రూపీస్. మా దగ్గర ఫ్రీ బస్సులు. పవర్ ఓకే, సో ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడితే, లైక్ ఎట్లుంటుండే సిచ్యువేషన్ కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత, ఆర్ అట్లా చూసుకున్నా ఇక్కడికి వచ్చినాక బేసిక్గా స్టూడెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే, లైక్ క్యాంపస్లో క్యాంపస్ టీచర్స్ దగ్గర అసిస్టెంట్షిప్స్ తెచ్చుకోవాలని కానీ, లేకుంటే ఆన్ క్యాంపస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి, RSO అని. సో అవి తెచ్చుకోవడం ఈజీయేనా? ఎందుకంటే అవి తెచ్చుకుంటే అట్లీస్ట్ స్టూడెంట్స్కి కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, వాటి నుంచి కట్టొచ్చు. లేకుంటే ప్రతిదీ ఇంట్లోంచి పైసలు పంపించాలి అన్న, లోన్ పైసలు వాడుకుంటూ ఉండాలి అన్న, కొంచెం దే ఫీల్ లైక్ నాట్ గుడ్. సో ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ గురించి, అండ్ మీరు టీఏ చేస్తున్నారు కాబట్టి టీఏ గురించి మీరు చెప్పండి. సో అసలు టీఏ అంటే ఏంటిది, అది ఎవరికి ఇస్తారు, అది ఎట్లా తెచ్చుకోవాలి, అది వస్తే మనం ఎంత సంపాదించుకోవచ్చు? సో టెక్నికలీ టీఏ అంటే టీచింగ్ అసిస్టెంట్. సో ప్రొఫెసర్ కింద ఆయన ఒక క్లాస్ చెప్తున్న రిటర్న్ కంటే, సో వీ హ్యావ్ టు అసిస్ట్ హిమ్. లైక్ ఆయన అడిగిన పనులని చేయాలి, లైక్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం కానీ, అసైన్మెంట్ సెట్ చేయడం కానీ, కరెక్షన్ చేయడం కానీ, లైక్ స్టూడెంట్స్ డౌట్స్ ఏదన్నా. మరి క్వశ్చన్ పేపర్ నువ్వే సెట్ చేస్తే నీకు దొరుకుతుంది కదా క్వశ్చన్స్ అన్ని. నేను ఇప్పుడు చదవట్లేదు కదా, ఆల్రెడీ సో జూనియర్కి చేయాలి. అంటే నేను ప్రీవియస్ టైంలో చేసి ఐ స్కోర్డ్ ఫుల్ మెరిట్ ఇన్ దట్. సో రికార్డ్ నచ్చి ఆయన నాకు ఆఫర్ చేశారు. అంటే నువ్వు ఇప్పుడు ఈ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనలిటిక్స్ కోర్స్ కి నువ్వు టీఏ లాగా చేయాలంటే ముందు టైంలో నువ్వు ఆ కోర్స్ తీసుకున్నాను, దాంట్లో ఏ రావాలి. సో వచ్చిన ఫస్ట్ ఇయర్ టీఏ చేయలేము. 1 year ఉండాలి మినిమం. 1 year. ఓకే. ఇన్ మై కేస్ దట్ వాస్ డిఫరెంట్. నేను ఒక అండర్ గ్రాడ్ కోర్స్కి టీఏ, ఇంకా ల్యాబ్ కోర్స్ నాది. సో వాళ్ళకి అయ్యే ప్రతి క్లాస్కి నేను అక్కడ ఉండాలి. ల్యాబ్లో వాళ్ళు అన్ని ఎలక్ట్రానిక్స్ ఆడుకుంటుంటారు, వాళ్ళకి ఏం రాదు చేయదు. సో వాళ్ళు కాన్స్టెంట్లీ 50 స్టూడెంట్స్ పిలుస్తూనే ఉంటారు ఎవ్రీ మినిట్, నాకు డౌట్, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి. ఓకే. సో వాళ్ళకి కాన్స్టెంట్గా తిరుగుతూ అసిస్ట్ చేస్తూ ఉండాలి. సో బేసిక్ ఎట్లా అంటే ఒక ప్రొఫెసర్ ఉంటే వాళ్ళ వర్క్ మనం కూడా కొంచెం చేస్తూ ఉండాలి. బేసిక్గా క్లాస్లో క్లాస్ అసిస్టెంట్, ఇంకా ల్యాబ్లో ఉంటే ల్యాబ్ అసిస్టెంట్. బట్ మోస్ట్లీ ల్యాబ్ బేస్డ్ కోర్స్ చాలా తక్కువ ఉంటాయి. థియరీ బేస్డ్ కోర్సెస్కి ఉట్టి పేపర్ కరెక్షన్, గ్రేడింగ్ అవి ఇవి ఉంటాయి. ఓకే. సో బేసిక్ ఆఫీస్ అవర్స్ అని ఉంటాయి, అంటే స్టూడెంట్స్ డౌట్స్ ఉంటే మెయిల్స్ వర్చువల్ ఇన్ ఆఫీస్ లో. నాది ల్యాబ్ బేస్డ్ కోర్స్ కాబట్టి అది కూడా ఆఫీస్ అవర్స్ కూడా ల్యాబ్ లోనే పెట్టుకోవాలి. వాళ్ళ ల్యాబ్కి వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ అదే అసైన్మెంట్స్ అవి చేసుకుంటారు, ల్యాబ్ టాస్క్. ఓకే. అండ్ ఇందాక నువ్వు అడిగినట్టు ఆన్ క్యాంపస్ ఈజీయా అంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఇస్ అ వెరీ క్రౌడెడ్ కాలేజ్. ఇక్కడ రోల్స్ తక్కువ, జనాలు ఎక్కువ ఉంటారు. సో అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ క్వాలిఫైడ్, అందరూ మంచి స్టూడెంట్స్ వస్తారు. కరెక్ట్.
సో అందరికీ కావాలి ఆన్ క్యాంపస్ అండ్ చాలా కాంపిటీషన్ ఎక్కువ, రోజు తక్కువ ఉంటాయి. నార్త్ ఈస్టర్న్లో చాలా మందికి దొరకదు ఆన్ క్యాంపస్, ఎన్ని సెమిస్టర్స్ ఉన్న లాస్ట్ సెమ్ వరకు కూడా దొరకదు. ఆర్ఎస్ఓ అనేది రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఆఫీసర్, అది లాటరీ బేస్డ్. సో ఆర్ఎస్ఓ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అది వీళ్ళని అడుగుదాం. సో బేసిక్గా టీఏ లైక్ వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు, ఆర్ వర్క్ చేస్తే ఎన్ని డాలర్స్ వస్తాయి, అవి మీ ఎక్స్పెన్సెస్కి సరిపోతాయా? ఎక్స్పెన్సెస్కి అయితే సరిపోవు, అంటే రెంట్ కాకుండా మిగతా రెంట్ కట్టకుండా మిగతా ఖర్చులకు వాడుకోవచ్చు, మేబీ సరిపోవచ్చు. పాకెట్ మనీ. ఓకే, సో ఎంత మనీ అని చేయొచ్చు? అరౌండ్ $20 per hour వస్తుంది. అది ఇంకా అంటే 15 to 20 చేసుకోండి. ఓకే, సో $15 to $20 per month. యా, ఎట్లా ఉంటది అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పే లాగా ఉంటది. సో బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ది ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ లెవెల్ 1 పే నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే అన్లెస్ నువ్వు ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నావు, ఇట్లా లెట్స్ సే టీఏ దట్ ఇప్పుడు సాత్విక్ ఒక ప్రొఫెసర్ కింద కోర్స్ కి పనిచేస్తున్నాడు. బట్ మేబీ నాకున్న పర్స్పెక్టివ్ ఇది, ధనుష్ ల్యాబ్ లో వర్క్ చేస్తున్నాడు, సో అట్లా పే రేట్ డిఫర్ అవ్వచ్చు. I think it's the same. నాకు 20, నాకు 17, ఇతనికి 20. ఓకే. So yeah, maybe because of depends on the work. Depends on the work. And number of hours బట్టి కూడా ఉంటుంది. ఓకే, number of hours బట్టి కూడా ఉంటుంది. ఓకే. మంత్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు? 40 నేను. మంత్లీ కాదు, వీక్లీ 10 hours నేను. సో మంత్లీ 40. సో వీక్లీ నాకు 10 to 15 hours వస్తుంది. ఓకే, సో 15 మ్యాక్స్ వేసుకున్నా కూడా 60 hours per month. It depends on the అంటే మంత్లీ బేసిస్ లో చూడు, బై వీక్లీ పే ఇస్తారు, 2 weeks కి ఒకసారి పే ఇస్తారు. ఓకే, సో ఓకే, 2 weeks కి ఎంత అంటే 20 to 30 hours అట్లా అవుతుంది. అట్లా గాట్ ఇట్. సో లైక్ ఆర్ఎస్ఓ గురించి చెప్పండి. సో వాట్ ఈజ్ ఆర్ఎస్ఓ అండ్ ఎప్పుడు స్టూడెంట్ దాంట్లో ఎట్లా జాయిన్ అవ్వచ్చు? లైక్ సో ఆర్ఎస్ఓ సెడ్ రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఆఫీసర్. బేసిక్లీ చాలా క్యాంపసెస్ ఉంటాయి నార్త్ ఈస్టర్న్లో. విదిన్ ఒక ఏరియాలో చాలా బ్లాక్స్ ఉంటాయి. ఓకే, సో బేసిక్లీ యూ హ్యావ్ టు వ్యాలిడ్ అ స్టూడెంట్ వెదర్ వాళ్ళు ప్రాపర్ రెసిడెంటా కాదా, వాళ్ళ డామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక బ్లాక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ, క్లాస్ రూమ్స్ ఉన్న బ్లాక్ కానీ, వాళ్ళ రెసిడెంట్ బ్లాక్స్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు అథరైజ్డా కాదా ఆ బ్లాక్కి. సో యూ హ్యావ్ టు చెక్ దట్. వాళ్ళ ఐడి చెక్ చేసి యూ హ్యావ్ టు గివ్ యాక్సెస్ టు దమ్. సో అట్లా ప్రాసెస్ అంటే ఇంకా ఇట్స్ లైక్ లాటరీ బేస్డ్ అని కాదు, బట్ మేబీ నాకైతే నేను నా ఫ్రెండ్స్తో కలిసి మేబీ మీ థాట్ ఆఫ్ సమ్ స్ట్రాటజీ, ఏదో స్ట్రాటజీ వేసుకొని. బట్ అది ఏ బేసిస్ మీద తీస్తారో రాండమ్ జనరేటర్ ఉంటదేమో మేబీ. మేబీ అంటే 50-50 అనొచ్చు మేము అట్లా లాటరీ అండ్ లక్ బేస్డ్. ఈ ఆర్ఎస్ అనేది మా యూనివర్సిటీకి డిఫరెంట్, నార్త్ ఈస్టర్న్ కి చాలా యూనివర్సిటీస్ లో ఉంటుంది ఆర్ఎస్, బట్ ఇట్స్ విత్ ఎ డిఫరెంట్ నేమ్. నా ఫ్రెండ్స్ వేరే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఈజీగా దొరుకుతుంది ఆన్ క్యాంపస్, లైక్ క్యాఫెటేరియాలో కానీ వేరే ఆర్ఎస్ కానీ. సో ఆన్ క్యాంపస్ అంటే ఇవి కూడా ఉంటాయి. రోల్స్ అండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా అంతే ఉంటారు, లైక్ తక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా దొరుకుతాయి. అండ్ చాలా ఉంటాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ టీఏ, నేను చెప్తున్నా స్పెసిఫిక్ గా నా కేసులో అయితే నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఆర్ఏ, టీఏ, మేబీ ఇంకా వేరే ప్రొఫెషనల్ సైడే తెలుసు, అంతే తప్పితే ఇట్లా ఆర్ఎస్ఓ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. మేబీ నువ్వు క్లబ్స్ లో జాయిన్ అయ్యి ఇంకా నువ్వు స్టూడెంట్స్ ని అసిస్ట్ చేయడం, లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంబాసిడర్స్ ఉంటారు. నువ్వు ఇంటర్నేషనల్ వచ్చే స్టూడెంట్స్ ని అసిస్ట్ చేయొచ్చు, వాళ్ళకి వాళ్ళ అవర్స్ ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ కూడా హెల్ప్ చేయొచ్చు. మన కాలేజే మనకి ఆన్ క్యాంపసే కాదు, ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ కి కూడా హెల్ప్ చేస్తుంది. అది ఆన్ క్యాంపస్ జాబ్. అది కూడా ఒక ఆన్ క్యాంపస్ జాబ్. అంటే ఇప్పుడు నువ్వు వస్తున్నావు మాస్టర్స్ కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్, నీకు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అకామిడేషన్ వద్దు, బయట ఎక్కడో చూసుకోవాలనుకుంటున్నావు, దానికి కూడా నేను అందులో వర్క్ చేస్తున్నా, ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ దాంట్లో నేను వర్క్ చేస్తున్నా, నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వు ఎట్లా ఎక్కడ ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నావు, ఎంత రేట్లో కావాలనుకుంటున్నావు, అట్లా. సో అలాంటివి కూడా ఉంటాయి. సో చాలా వెరైటీ ఆఫ్ ఏరియాస్లో ఉంటాయి. ఎవరైనా మాస్టర్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే ఖచ్చితంగా గో త్రూ ఎవ్రీథింగ్. వాళ్ళ వెబ్సైట్ని నార్త్ ఈస్టర్న్కి వస్తున్నావు అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ గెలుపు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను డేటా అనలిటిక్స్ ఫీల్డ్కి వచ్చిన, నేను మేబీ ఎలక్ట్రిక్ సైడ్ నాకు సంబంధం లేదు కదా చూడను అంటే నీకు ఆబ్వియస్లీ నువ్వు ఏదో ఒకటి మిస్ అవుతావు ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు, ఈ ఫీల్డ్ నీకు సంబంధం లేదు అని అనుకోద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ స్టూడెంటే కానీ, ఇక్కడ ఆల్రెడీ యూఎస్ సిటిజనే కానీ, ప్రతి ఒక్క ఫీల్డ్కి వాళ్ళకి టచ్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ వెబ్సైట్కి నువ్వు వెళ్ళు. నార్త్ ఈస్టర్న్లో ఇప్పుడు నీకు ఏ డౌట్ ఉన్నా
ఓజిఎస్ని కన్సల్ట్ అవ్వమంటారు. ఓజిఎస్ అంటే ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్. ఓకే. సో అలాంటి ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్ కూడా యూ కెన్ గెట్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం. అలా చాలా ఉంటాయి. ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్ అంటే నువ్వు ఇంటర్నేషనల్ స్టూడెంట్ని కానీ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ని కానీ యూ కెన్ అసిస్ట్ దెమ్. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా నార్త్ ఈస్టర్న్ రిలేటెడ్ ఓకే. అట్లా చాలా ఉంటాయి. గాట్ ఇట్. అండ్ ప్రతి ఒక్క అంటే మేబీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి వాళ్ళ స్పెసిఫిక్ యూనివర్సిటీ పోర్టల్స్ ఉంటాయి ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్కి కానీ అందులో ఓపెన్ అయ్యే టీఏస్కి కానీ వాట్ ఎవర్. సో ఆ కాలేజ్ పోర్టల్స్ని ఫస్టే అలుమ్నైతో కనెక్ట్ అయ్యి ఆర్ సీనియర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ పోర్టల్స్ ఏంటో కనుక్కొని ఎప్పుడు ఓపెన్ అవుతాయి. ప్రతి రోల్స్ ఎవ్రీ టైమ్ ఓపెన్ ఉండవు. ఇప్పుడు ఆర్ఎస్ అనుకో 3 monthsకి ఒకసారి ఓపెన్ అవుద్ది. వన్స్ యూ మిస్ దట్ డెడ్ లైన్ యూ మిస్డ్ ఇట్. ఓకే. సో అట్లా గాట్ ఇట్. ఓన్లీ ఈ జాబ్సే కాదు, లైక్ ఆన్ క్యాంపస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని లైక్ ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. అందరూ లింక్డ్ఇన్ ద్వారా కానీ ఆర్ సమ్ లైక్ కనెక్షన్స్ చేసుకుంటున్నారు. బ్యాక్ దెన్ నేను 2023లో వచ్చినప్పుడు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఆన్ క్యాంపస్. లైక్ ఆన్ క్యాంపస్ అంటే ఓకే ఓన్లీ టీఏ ఉంటుందేమో, టీచింగ్ అసిస్టెంట్స్ ఇట్లా అనుకున్నా. బట్ వెన్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ టు పీపుల్, మాట్లాడి సీనియర్స్తో తెలిసాక I got like almost like 120 on-campus jobs ఉన్నాయి. And I don't even know 2 of them. Okay. So మనకి పాపులర్ గా అయ్యే పేర్లో టీ అది రీసెర్చ్ అసిస్టెంట్ ఆర్ టీచింగ్ అసిస్టెంట్. కాలేజ్ లో కాఫీ షాప్స్ ఉంటాయి, అందులో యు ఆర్ ఎలిజిబుల్ టు డూ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లీగల్ ఆన్ క్యాంపస్. స్టార్బక్స్ ఉంటది, లైక్ డంకిన్స్ కాఫీ షాప్స్ ఉంటాయి, సబ్వే రెస్టారెంట్స్ ఉంటాయి, యూ కెన్ వర్క్ దేర్. లైబ్రరీస్ లో అసిస్ట్ చేయొచ్చు. నార్త్ ఈస్టర్న్ లో జిమ్ ఉంటది, మెరీనో రిక్రియేషన్ సెంటర్ అని చాలా ఓపెనింగ్స్ ఉంటాయి అక్కడ. సో యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ ఆన్ క్యాంపస్ చాలా ఉంటాయి. స్టూడెంట్స్ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ మాస్టర్స్ చేయడానికి యూఎస్ వస్తున్నావు అంటే నువ్వు నీ కాలేజ్ గురించి నువ్వు ఏం ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నావు, ఎంత రీసెర్చ్ చేస్తున్నావో, అట్ ది సేమ్ టైం నువ్వు ఇక్కడికి వచ్చినాక కూడా ఏం చేయాలో అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ నీకు ఒక 6 months ప్లాన్ ప్రాపర్గా ఉండాలి. నువ్వు మాస్టర్స్కి వచ్చే ముందు 6 months ప్లాన్, వచ్చిన తర్వాత 6 months ప్లాన్. నువ్వు ఇక్కడికి వచ్చి అరే చిల్డ్రా నేను ఇప్పుడే వచ్చినా కదా 1 day తిరుగుతా 1 month తిరుగుతా తర్వాత నిమ్మలంగా నేను సెట్ చేసుకుంటా ఏంటి అంటే మొత్తం ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. నువ్వు ఇంకా 1 year ఆగుతావో అది వస్తుందో రాదు కూడా తెలియదు నీకు. సో టైమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ ఫైనాన్షియల్ మిస్టేక్ యూ మేడ్ దట్ జూనియర్స్ షుడ్ అవాయిడ్? లైక్ ఇప్పుడు వచ్చే జూనియర్స్ ఉంటారు కదా మీకు, లైక్ అబ్రాడ్కి వచ్చే జూనియర్స్, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ మిస్టేక్ యూ మేడ్? ఒకవేళ మీరు ఏమైనా చేసి ఉంటే లైక్ వాట్ దే షుడ్ అవాయిడ్? క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పి అతిగా వాడేయడం. ఓకే. స్టూడెంట్స్ చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. లైక్ క్రెడిట్ కార్డ్ ఎట్లా ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బయట తిందాం అని చెప్పి చాలా మంది బయట చాలా తింటున్నారు. సో బయట తినడం ఇట్స్ నాట్ రాంగ్, బట్ తగ్గించుకోవాలి. ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది. స్టార్టింగ్ లో అట్లనే ఉంటది, లోన్ డబ్బులు చేతిలో ఉన్నప్పుడు. అంటే మేబీ ఇక్కడ ఉన్న ఎవ్రీ వన్ ఆఫ్ us మేబీ లోన్ నుంచి వచ్చినాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ లోన్ డబ్బులు చేతిలో ఉన్నప్పుడు చిల్ అనిపిస్తుంది, తర్వాత ఇట్లా 1 year అయిపోయినాక ఇట్లా అనిపిస్తుంది లోన్ లో సగం అయిపోయింది. ఓకే. సో లైక్ మనీ మేనేజ్ చేయడం కూడా వచ్చిండాలి. యాజ్ ఐ సెడ్ రైట్ ఫ్రమ్ ద డే 1 వాళ్ళకి మేనేజింగ్ ఎక్స్పెన్సెస్ రాదు. ఇప్పుడు నువ్వు లెట్స్ సే నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నా అంటే మేబీ నా కేసే నేను మాట్లాడగలుగుతా. 1 year లాంగ్కి నా ఫీజు ఎంత అవుతుంది, మంత్లీ నా రెంట్ ఎంత అవుద్ది, నా ఎక్స్పెన్సెస్ ఎంత అవుద్ది, నేను ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటా ఇట్లా. సో అట్లనే నేను మేనేజ్ చేసుకుంటా. ఓకే ఈ మంత్ నాకు ఈ వేలో కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ అయిపోయిందా, సో ఐ వుడ్ కట్ ఆఫ్ దట్ ఇఫ్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ. ఎందుకంటే నీకు తెలీదు నియర్ ఫ్యూచర్ నీకు ఇంకే దేనిలో యూజ్ వస్తుందో. సో ఖచ్చితంగా తెలియదు మనకి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వాడేయొద్దు అస్సలే. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనకి ఇక్కడ $10 మేబీ తక్కువ అనిపిస్తుంది, నువ్వు అదే ఇండియాలో కన్వర్ట్ చేసుకొని చూడు ఇప్పుడు ఒక 1000 రూపీస్ లైక్ 900 రూపీస్. ఎగ్జాక్ట్లీ. ఒక 900లో నీకు ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. ఇక్కడ పోతే 1 day ట్రాన్స్పోర్ట్ కి యూజ్ అవుతుంది కావచ్చు మాకు, అంతే. యాజ్ యూ సెడ్ జస్ట్ ఒక ½ an hour క్యాబ్కి వస్తుంది అంతే. అది మన దగ్గర ఒక 1 day ఒక 2 days ఆన్ అన్ యావరేజ్ లివింగ్ అయితే 2 days బతకొచ్చు, ఫుడ్ అన్ని. సో అట్లా చాలా చేయాల్సిన దగ్గర యూ హ్యావ్ టు యూజ్ ఇట్. బట్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో అది కొంచెం కేర్ఫుల్ గా స్టూడెంట్స్. చెప్పాలంటే ఒక టమాటా $1, అదే ఇండియాలో
₹30 కిలో వస్తుంది. అండ్ బ్రో నేను ఇదైతే చాలా మంది దగ్గర స్ట్రెస్ చేసి చెప్తా, కరివేపాకు బ్రో ఆడ ఫ్రీగా చెట్టుకి ఇట్లా తెంపుకొని వస్తుంది. నేను $3 ఇంత కట్ట దొరకాలంటే లిటరల్ గా $2 కట్టలు $3 బ్రో. ఓకే, మేము లీవ్స్ కౌంట్ చేసుకొని వాడుతాం. ఎగ్జాక్ట్లీ. సింపుల్ చెప్పాలంటే 1 కిలో టమాటాలు అంటే 1 కిలో చికెన్ జీపీడ. ఓ రియల్లీ ఓకే, 1 కిలో చికెన్ అంటే 2 pounds, ఒక $5 ఉంటుంది. అదే కిలో టమాటాలు అంటే ఈజీగా ఒక $8-9 $10 తీసుకో. ఓకే. యా. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టాక్ ఇస్ యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనకి త్రూ యూనివర్సిటీ కానీ బయట కానీ చాలా పర్క్స్ ఉంటాయి. నీ ఐడి కార్డు, నీ .edu మెయిల్, వాట్ ఎవర్ యువర్ కాలేజ్ ఇస్ యూజింగ్, కరెక్ట్, చాలా పర్క్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఖచ్చితంగా మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేను నార్త్ ఈస్టర్న్ లో ఉన్న ఇంకో ఆపర్చునిటీస్ చెప్దాం అనుకుంటున్నా. యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ రీసెర్చెస్ ఓకే, లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను ఒక బ్రెయిన్ అండ్ గేమ్ సెంటర్ దానిలో రీసెర్చ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ రీసెర్చ్ కి నేను ఏదైనా హెల్ప్ చేస్తే యూ కెన్ ఎర్న్ యాజ్ ఎ స్టూడెంట్. ఓకే. అట్లా నువ్వు యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటాయి. మనం ఇండియాలో కాలేజెస్లో ఉన్నప్పుడు ఇట్లా నోటీస్ బోర్డు మీద ఏదో ఒక నోటీస్ ఉంటే ఇది చూసి చూడనట్టు పడుచుకోకుండా వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అది నీకు యూస్ఫుల్ అవుతుందా కాదా. బ్రెయిన్ అండ్ గేమింగ్ రీసెర్చ్ సెంటర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు మై ఫీల్డ్, బట్ ఐఎమ్ స్టిల్ ఎర్నింగ్ త్రూ ఇట్, డూయింగ్ నథింగ్. అంటే నథింగ్ అంటే ఐఎమ్ హెల్పింగ్ వాళ్ళ రీసెర్చ్. యా, అట్లా. సో చాలా దారులు ఉంటాయి. అండ్ మేబీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా చాలా పర్క్స్ ఉంటాయి. నువ్వు యాజ్ యూ సెడ్ క్యాబ్స్ కానీ మనం ఒకవేళ ఎక్కువ పెడుతున్నావు యాజ్ అన్ ఇండివిజువల్ అనుకుంటే, యాజ్ అ స్టూడెంట్ కి నీకు ఏం పర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ రీసెంట్ గా ప్రొవైడ్ చేసింది ట్రాన్స్పోర్టేషన్, సెమిస్టర్ పాస్. సో మేబీ $30 per month. నాట్ 30, లైక్ 400 for 4 months, లైక్ సారీ 1 సెమిస్టర్ టెక్నికల్ గా చెప్పాలి. 220. సారీ 220 MBTA కార్డ్, MBTA సెమిస్టర్ పాస్ 220. బస్సెస్ కి 192, బస్సెస్ అండ్ ట్రైన్స్ కలిపి 320. యూజువల్ గా నువ్వు మంత్లీ బస్ అండ్ ట్రైన్ జస్ట్ లోకల్ లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే $90. అంటే ఆ కేసులో ఒక 4 months కి 300 to 400 ఖర్చు అవుతుంది. దట్ లోకల్ గా. నువ్వు ఎక్స్ప్రెస్ గా జస్ట్ పక్కన ఇంకేదైనా చిన్న సిటీకి వెళ్ళాలనుకున్నా కూడా ఇట్ వుడ్ కాస్ట్ యూ మోర్. సో అట్లా నువ్వు యూనివర్సిటీ ఇచ్చిన పర్క్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా చాలా ఉంటాయి. సో వాళ్ళు అట్లా ఉన్నప్పుడే. అండ్ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే ఆబ్వియస్లీ నెట్వర్కింగ్ అండ్ ఖచ్చితంగా కమ్యూనికేటింగ్. నువ్వు నీకు తెలిసింది అంటే గో ఆస్క్ సమ్మన్ ఎల్స్, గో టాక్ టు సమ్మన్ ఎల్స్. ర్యాండమ్ ఎవడైనా కానీ వెళ్ళి మాట్లాడు. అమెరికనే కానీ ఇంకొకటే కానీ ఇండియనే కానీ ఎవరైనా కానీ వెళ్ళి మాట్లాడు. సో నీకు తెలుస్తాయి నీ పర్క్స్ ఏంటో. సో దట్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అది అట్లా పాస్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇందాక నుంచి మాట్లాడుతుంటే ఈ భయ్య అప్పటి నుంచి మాట్లాడలేదు. సో బ్రో నీ ఎడ్యుకేషన్ గురించి అడగాలనుకుంటా. సో బ్రో నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు ఆర్ మాస్టర్స్కి వచ్చినాక ఎడ్యుకేషన్లో ఎలాంటి డిఫరెన్స్ చూసినావు? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడ మీరు చదువుతున్న దానికి డిఫరెన్సెస్ కానీ లైక్ నీకేమనిపించింది? సో బీటెక్లో చదివేటప్పుడు లైక్ నీకంటూ నీకు పీడిఎఫ్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి నువ్వు గో త్రూ చేసుకొని నీ ఫ్రెండ్స్ని అడిగి అర్థం చేసుకొని నువ్వు వెళ్ళి రాసుకుంటావు. కరెక్ట్. బట్ హియర్ యూఆర్ ఆన్ యువర్ ఓన్. అంటే ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళు వెళ్ళి అడిగితే ఇఫ్ దే ఆర్ వాళ్ళకి టైం ఉంటే దే విల్ ఎక్స్ప్లెయిన్. లేదు వాళ్ళు బిజీగా ఉంటే యూ హ్యావ్ టు వర్క్. ఓకే. అంతేగాని లైక్ నా దగ్గర సెట్ పాత్ ఉంది వీళ్ళని అడిగితే అయిపోద్ది అంటే ఇట్స్ నాట్ గన్ వర్క్అవుట్. నీ అంతటా నీకు మీన్ అలా చెప్పేది యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. ఓకే. నీ చదువు కానీ నీ కెరియర్ కానీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్లాన్. ఓకే. ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే ఆ జోన్లో ఇంకా నువ్వు ఉంటే ఇంక యూఎస్ మాస్టర్స్ అనేది వేస్ట్. వచ్చి ఏదో చేస్తారు, అందరూ రివర్స్ డైరెక్షన్లోనే ఫుల్ చేస్తుంటారు. బేసిక్గా రిసోర్సెస్ ఉన్నా వాడుకోవాలి. అంటే బేసిక్లీ నీ ప్లానింగ్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే. నువ్వు వెళ్ళే ముందే యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నువ్వు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఒక నెక్స్ట్ 2 to 3 years ఏ కోర్స్ నీకు లైక్ స్కోప్ ఉంటుంది, నీ స్కిల్స్ బట్టి నీ ఈ కోర్స్లో లైక్ యూ కెన్ వర్క్అవుట్ అండ్ యూ కెన్ మేక్ అ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు థింక్ అనమాట. లైక్ మోస్ట్లీ ఇంటర్న్షిప్స్ అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. యాజ్ దెన్ యూ టోల్డ్ ఎర్లియర్,
ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. బట్ నీ ప్లాన్ని నువ్వు ట్రస్ట్ చేసుకుంటా ఉంటే అండ్ నువ్వు సెల్ఫ్ చెక్ కూడా చేసుకుంటా ఉండాలి ఇన్ బిట్వీన్. నా గట్ ఫీల్ ఏంటంటే లైక్ నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటే నీ ప్లానింగ్ నువ్వు కరెక్ట్గా ఉంటే సక్సెస్ అనేది ఉంటుంది అని నా ఓకే, నైస్ నైస్. మీకు ఎగ్జామ్స్ ఉన్నావేమో కదా అసలు సరిగ్గా? అంటే Depends on college. Depends on course and ప్రొఫెసర్. ఓకే. నాకు ఒక ప్రొఫెసర్ ఉండేవారు DBMS లో. ఎవ్రీ వీక్ క్విజ్ ఆన్ పేపర్ కండక్ట్ చేసేవారు. జీపీటీ అది పెన్ అండ్ పేపర్ ఓన్లీ, ఎలక్ట్రానిక్స్ అన్ని నాట్ అలౌడ్ క్లాస్ రూమ్ లోకి. ఓకే. 45 minutes ఆన్ పేపర్ ఆవిడ లైక్ 4 sets ఆఫ్ క్విజ్ పేపర్స్ ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ స్టూడెంట్ కి ర్యాండమ్ గా కూర్చోబెట్టి అయితే అట్లా అంటే ఒక సబ్జెక్ట్ లో మల్టిపుల్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఒక ప్రొఫెసర్ ఎగ్జామ్స్ పెడతాడు, ఒక 2-3 ఎగ్జామ్స్ పెడితే ఇంకో ప్రొఫెసర్ ఓన్లీ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ మీద నడిపిస్తాడు, డిపెండింగ్ ఆల్సో ఆన్ ద ప్రొఫెసర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే కోర్స్ తీసుకున్నారు, ఇతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి అతనికి లేవు. సారీ రివర్స్ యాక్చువల్ నాకు లేవు, అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇతనికి. సో నీకు మాస్టర్స్ లో ఎగ్జామ్స్ అనేవి ఉండవు? ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద Depends on ప్రొఫెసర్. the professor. ఓకే, అది సబ్జెక్ట్ ని బట్టి సబ్జెక్ట్ బట్టి అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెసర్ అండ్ ఆల్సో ద కోర్స్ యూ టేక్. మేమంతా టెక్ ఫీల్డ్ ఆల్మోస్ట్, ఈవెన్ దే యూస్ టెక్, మేము అంతా. ఫర్ ఎగ్జాంపుల్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉన్నారు, దే హ్యావ్ టు డూ ఆన్ పేపర్, సో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అది కోర్స్ బట్టి ఇట్ వ్యారీస్ అని. ఓకే. సో నిజంగా ఎగ్జామ్స్ లైక్ టఫ్ ఉంటాయా లేకుంటే? అది కూడా డిపెండింగ్ ఆన్ ద ప్రొఫెసర్. సో నా ఫస్ట్ సెమ్లో ప్రొఫెసర్ ఉండేటోరు. సో ఆయన పేపర్ ఇట్లా ఇచ్చేటోడు అంటే క్లాస్ యావరేజ్ 100కి 54 వచ్చింది, క్లాస్ యావరేజ్. ఓకే. అది మిడ్ టర్మ్. ఎండ్ టర్మ్ వచ్చేసరికి అది 60 అయింది. ఓకే. సో ఉంటారు కొంతమంది అంటే ప్రొఫెసర్. అది ఏంటి గుడ్డా బ్యాడా? 100కి 60 యావరేజ్ అంటే బ్యాడే కదా ఆబ్వియస్లీ. ఆయన థింకింగ్ కరెక్టే బ్రో. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ప్రొఫెసర్ అంటే నువ్వు నా కోర్స్ తీసుకుంటున్నా అంటే యూ హ్యావ్ టు ఎక్సెల్. యా, కానీ ఆయన థింకింగ్ కూడా కరెక్టే బ్రో. సపోజ్ ఒక టాపిక్ చెప్తాడు, ఓకే, ఒక టాపిక్ లో స్పెసిఫికేషన్స్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నా, కానీ ఎగ్జామ్ లో సరే నీకు ఇది చెప్పాను కదా ఇది యూజ్ చేస్తారని, దాని బదులు ఇది యూజ్ చేస్తే ఏమైతుంది, అసలు ఎందుకు యూజ్ చేయవు ఇదని అడుగుతారు. క్రిటికల్ థింకింగ్. యా, అట్లా దట్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ద మాస్టర్ స్టూడెంట్స్. అంటే నువ్వు క్లాస్ లో ఏం నేర్చుకున్నావు, ప్రొఫెసర్ ఏం చెప్పిండో నీకు ఎగ్జాక్ట్లీ ఏం వచ్చిందో అది చూడకుండా నీకేం అర్థమైంది, నువ్వు ఆన్ పేపర్ ఏం ఆబ్వియస్లీ పెట్టినావు నీకు అండర్స్టాండింగ్ బట్టి దాన్ని బట్టి. అండ్ ఇక్కడ ఆన్ పాయింట్ ఆన్సర్స్ కోసం చూడరు, నీకు ప్రొఫెసర్ PDF లో ఏమి ఇచ్చిండో ఆ పాయింట్ కోసం చూడు, నీ అండర్స్టాండింగ్ చూస్తారు. అంటే ఒక పాయింట్ నువ్వు ఎంత ఎలాబరేట్ చేయగలుగుతావు. అంటే ఆన్సర్ కరెక్ట్ రాంగ్ చూడు, ఆయన కావాల్సిన స్పెసిఫిక్ వర్డ్ ఉంటుంది. సపోజ్ నా అప్రోచ్ ఇట్లా అనుకుంటున్నాను సార్ అన్నా కూడా మార్క్స్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. అదే మనం ఇండియాలో మిస్టేక్ చేస్తాం ఏంటంటే ఆ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్, లైక్ నువ్వు అది డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా టీచర్స్ ఆర్ ఇండియాలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది మేము తయారు చేసిన క్వశ్చన్, దిస్ హ్యాస్ టు బి ఆన్సర్ అంతే. ఇక్కడ అలా ఉంది, లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, నువ్వేం థింక్ చేస్తున్నావు. ఓకే. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్ రాసినా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రొఫెసర్ ఖచ్చితంగా అర్థమవుతుంది. నువ్వు చూసి రాసినవా, AI చాట్‌జిపిటిని అడిగి రాసినవా, హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్. ఓకే. సింపుల్ చెప్పాలంటే ఇండియాలో చిట్లు వనుకొచ్చాయి కానీ ఇక్కడ అది కూడా వనికిరావు. చిటీలు పెట్టేది ఉంటుంది ఇక్కడ, నువ్వు పెట్టినా కూడా పెట్టినా కూడా అసలు యూజ్ ఉండదు. అంటే లైక్ కొన్ని ఎగ్జామ్స్ కి వీళ్ళ నమ్మకం ఎట్లుంటదంటే నువ్వు ఏదైనా తెచ్చుకో, అంటే నీకు కొన్ని ఎగ్జామ్స్ కి నీకు షీట్స్ తెచ్చుకో, ఫార్ములాస్ రాసుకొని తీసుకెళ్ళచ్చు. బై మిస్టేక్ నువ్వు ఆన్సర్ రాసుకొని వెళ్ళినా కానీ దట్ డజంట్ మ్యాటర్, చీట్ షీట్ అదంతే. అంతేందుకు మనకి ఓపెన్ టెక్స్ట్ బుక్ లైక్ మేము చాట్‌జిపిటి ఓపెన్ చేసి కూడా రాసుకోమని చెప్తారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పోనీ నువ్వు చాట్‌జిపిటి నీకు పిన్ టు పిన్ ఆన్సర్ ఇస్తుంది, నీకు 100 వస్తాయి అంటే రావు. సో హౌ డు యూ మోడిఫై ఇట్? నువ్వు జస్ట్ దాని నుంచి ఐడియా తీసుకో, నీకు ఏం అర్థమైంది, యూ పుట్ దట్ ఇంటూ వాట్ ఎవర్ ఆన్సర్ యు ఆర్ ఆన్సరింగ్. సింపుల్ చెప్పాలంటే నీ అప్రోచ్ రైట్, దానికి అప్రోచ్ కరెక్ట్ కాదో చెప్తుంది, ఇట్ గైడ్స్ యు, బట్ యు షుడ్ నాట్ టేక్ ఎనీ ఆన్సర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్. ఇక్కడ ప్లేగరిజం చాలా సీరియస్. యా, దట్స్ ట్రూ. ప్లేగరిజం వల్ల డిపోర్ట్ చేసే చాలా కేసెస్. నేను నాకు ఫస్ట్ కాపీ కొడితే అక్కడ దాకా వెళ్తుందా? నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. అవునా? కొంచెం ఎక్స్పీరియన్స్ ఆనుమత్యాల కోసం. సో ఫస్ట్ టైం ఏంటంటే నాకు తెలియదు అసలు ఇట్లా ప్లేగరిజం ఇంత సీరియస్ వస్తారని. సో నేను అది పెన్ అండ్ పేపర్ అసైన్మెంట్ అది. సో క్లాస్మేట్ వచ్చాడు, సో బ్రో నాకు ఈ డౌట్ ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ అతను ఏం చేశాడంటే లైక్ లాస్ట్లో ఆన్సర్ కూడా చూసుకున్నాడు, చూసి నా మెథడ్ రాసాడు. సార్కి అర్థమైంది, నన్ను పిలిచాడు. నేను చెప్పాను సార్ అతను నాకంటే సీనియర్ ఇక్కడ, సో అట్లీస్ట్ హీ షుడ్ నో ఇట్, బట్
అతను కూడా ఏం చెప్పలేదు నాకు. ఐ థాట్ ఓకే లైక్ సార్ అడిగితే చెప్పాను సార్, నాకు డౌట్ అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సార్ అది అప్రిషియేట్ చేసి అట్లీస్ట్ నువ్వు చెప్పావు, సో అందుకే నీకు జస్ట్ ఈ అసైన్మెంట్ 0 ఇస్తున్నా, లేకుంటే రిపోర్ట్ చేసేటోనే. ఓ ఓకే, నైస్. అంటే ఇక్కడ దే హ్యావ్ లైక్ నార్త్ ఈస్టర్న్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడాలి అంటే చాలా డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను ఈ ఇయర్ చదువుకున్నా, తిను నాకంటే ముందు ఇయర్ చదువుకున్నాను అనుకో, లెట్స్ సే తిన ప్రాజెక్ట్స్ ఉంటాయి డేటాబేస్ లో, నా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏది ఒక దాంతో మ్యాచ్ అవ్వకూడదు. ప్రీవియస్ 20 years బ్యాక్ కూడా వాళ్ళ డేటా ఉంటుంది. ఇప్పుడు వి బోత్ ఆర్ ఇన్ సేమ్ కోర్స్, బట్ తను 1 year సీనియర్, సేమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో, సేమ్ ప్రొఫెసర్ సేమ్ ప్రాజెక్ట్ ఇచ్చిండు, బట్ నేను తనది రిఫరెన్స్ తీసుకొని నేను ఒక లైన్ కాపీ చేసిన అక్కడ కనిపిస్తుంది నీకు ప్లేగరిజం యు కెన్ చెక్ ఇన్ యువర్ స్టూడెంట్ పోర్టల్. అంటే ఈ సోర్స్ ఏంటి, ఎంత కాపీ చేసింది, ఎంత పర్సెంటేజ్ సిమిలారిటీ ఉందని. ఓకే, నువ్వు ఒక ప్రాజెక్ట్ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నావు PDF రిపోర్ట్ చేసి, అక్కడ నీకు ఏ లైన్ లో నువ్వు ప్లేగరిజం వచ్చిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ 1%, ఇక్కడ 25%. సో అట్లా నార్త్ ఈస్టర్న్ లో ఎట్లా అంటే వీ హ్యావ్ 25% వరకు మాకు లిమిట్ ఉంది. అది దాటితే ఆబ్వియస్లీ నువ్వు ఇంకా ప్రొఫెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మీరు సో మీరు లైక్ మాస్టర్ స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ లీగల్గా వాటిని బ్యాలెన్స్ చేస్తుండాలి, ఎందుకంటే మనకి ఎక్స్పెన్సెస్ కావాలి అంటే పైసలు కావాలి కాబట్టి. ఎట్ ద సేమ్ టైం 2 years అయిపోయినాక జాబ్ రావాలి అంటే మీరు చదువుకోవడం, అప్ స్కిల్లింగ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. సో మీరు అసలు దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు నాకు ఇప్పుడు తెలియాలి. చదువా ఎప్పుడో అదేంటి చెప్పండి. నేను బేసిక్ ఒక ఎగ్జామ్స్ ఉంటే 1 day 2 day బ్యాటింగ్ చేస్తా బ్రో, సింపుల్ చెప్తున్నా. సో ఎప్పుడు మాస్టర్స్లో కూడా కూడా కానీ అసైన్మెంట్స్ అయితే ప్రాపర్గా చేసుకుంటారు, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని చేసుకుంటా. దాని తర్వాత లైక్ ఇంకా అప్ స్కిల్లింగ్ కూడా చేసుకుంటూ ఉన్నా, రోజుకి ఒక 10 applications అట్లా పెట్టుకుంటూ ఉంటా. సో రెజ్యూమ్ టైలర్ చేసుకుంటూ పార్ట్ టైంగా టీఏ కూడా పని చేసుకుంటున్నా. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ నా స్టడీస్ కొనసాగిస్తున్నా, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, లైక్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు, టైం ఎట్లా దొరుకుతుంది అసలు? అంటే అది లైక్ అంతే ఇక టీఏలో ఏంటంటే అంటే నేను ప్రయారిటైజ్ చేసుకుంటా, లైక్ ఒక 1 day ప్రయారిటైజ్ చేసుకుంటా. లైక్ రేపు ఏం పనులు ఉన్నాయి దాన్ని బట్టి ఫస్ట్ ఏం చేయాలి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన టైంతో ఏం చేయాలి, అట్లనే. నువ్వు చెప్తావు. అదే చెప్తాను, టైం మేనేజ్మెంట్ అట్లా ప్రాపర్ స్లీప్ ఉండదు. లైక్ ఆల్మోస్ట్ 5-6 hours పడుకుంటాం ఆబ్వియస్లీ అందరూ, ఎందుకంటే అక్కడ నువ్వు పార్ట్ టైం మీద ఫోకస్ చేయాలి, అట్ ద సేమ్ టైం నీ అప్లికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ అసైన్మెంట్స్ అది చేయాలి, అట్ ద సేమ్ టైం హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, కుకింగ్, క్లీనింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా వస్తాయి. లేని స్కిల్ కూడా వస్తుంది. అదే కదా చెప్తున్నా, ఇక్కడికి వచ్చినాక రాని అంటూ ఉండదు. ఇంకో టాపిక్ ఏంటంటే లైక్ స్లీప్ షెడ్యూల్, అది కరెక్ట్ ఉండాలి. ఓకే, మాకు చాలా టైంలో అది పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, అది సైమల్టేనియస్ గా జరుగుతుంది. వచ్చింది పోయింది. నైస్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రొఫెసర్స్ లైక్ ఎట్లుంటారు, లైక్ సపోర్ట్ చేస్తారు ఆ ప్రొఫెసర్స్ మీరు ఏమైనా చేయాలి అంటే? లైక్ ధనుష్ బ్రో ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెళ్ళింది ప్రాజెక్ట్ ఐడియాతో, అంటే నేను ఒక స్పెసిఫిక్ థింగ్ చేయాలనుకుంటున్నా, నా ప్లాన్ ఇది 3 months లో ఇలా చేస్తా, 5 months లో ఇలా, మొత్తం రోడ్ మ్యాప్తో వెళ్ళినా కూడా వాళ్ళైతే నాట్ మై జాబ్ అన్నట్టు మాట్లాడారు బేసిక్. అంటే అది ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెసర్. సో నేను వెళ్ళిన ప్రొఫెసర్ నా సార్ ఫస్ట్ సెమ్ నుంచి తెలిసిన సార్, ఆయనకు నా ప్రాజెక్ట్ నాకు నచ్చింది. ఓకే, లైక్ ఆయన కాన్ఫరెన్సెస్ కి ఎక్కువ వెళ్తాడు, సో నా ఐడియా నచ్చి ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేయమంటాడు, నేను చేస్తాను. ఇంకా ఆయన సజెషన్స్ ఇస్తాడు, లైక్ ఈ టాపిక్ లో నువ్వు ఈ ఫీల్డ్ లో ఇది యూజ్ చేయి, దాని బదులు అంటే పైన ఐడియాలు ఇస్తాడు. ఓకే, సో నేను యూజ్ చేస్తాను. అట్లానే మేము మంచి కొలాబరేట్ అయ్యి, లైక్ ఆ కొలాబరేషన్ వల్ల నేను టీఏ వరకు వచ్చాను. నెట్వర్కింగ్ ఇస్ మెయిన్. ఓకే, ప్రొఫెసర్ తోని మంచిగా బాండ్ బిల్డ్ చేసుకోవాలి. అంటే అగైన్ దేర్ ఆర్ 2 sides మేబీ. సో సాత్విక్ చాలా హెల్ప్ అయింది అట్లా ప్రొఫెసర్ తో మేబీ నెట్వర్కింగ్, కాన్స్టెంట్ కనెక్షన్ ఉండడం వల్ల. లైక్ నేనున్న కాలేజ్ CPS లో నేను ఎట్లా అనుకుంటున్నా అంటే టీఏ అట్లా వర్క్ అవ్వదు మేబీ. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఎట్లా అంటారంటే టీచింగ్ ఇస్ దర్ పార్ట్ టైం.
యా పొద్దున వాళ్ళంతా ఒక జాబ్ చేసి వచ్చి దట్ వుడ్ బి దేర్ ఫుల్ టైం. ఓకే. పొద్దున వాళ్ళంతా ఒక వర్క్ చేసి వచ్చి మాకు అట్లీస్ట్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈవినింగ్ మాకు టీచ్ చేయడానికి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు అంటే కొందరు ఓపెన్ టు స్టూడెంట్స్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటారు. మేబీ అట్లానే పార్ట్ టైం లెక్చరర్స్ పార్ట్ టైం స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఓకే. అంటే మార్నింగ్ అంతా జాబ్ చేస్తూ క్లాసెస్ ఇక్కడ అటెండ్ అవ్వలేక ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ మాకు కూడా చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, లైక్ మాకు రికార్డింగ్స్ కనిపించట్లేదు, మాకు రికార్డింగ్స్ ఇస్తారా, మాకు మెటీరియల్ కావాలి కొంచెం ప్రొవైడ్ చేస్తారా, ఓకే. అట్లా కూడా ఉంటుంది. అండ్ మాస్టర్స్ క్లాస్ ఇస్ డెఫినెట్లీ మిక్స్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఆల్ ఏజ్ గ్రూప్స్. ఒక 50 years ఉన్న వాళ్ళు చదువుకోవడానికి వస్తారు, నీకంటే చిన్న వాళ్ళు ఉండొచ్చు, మన ఏజ్ ఉంటారు. గాట్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఐ డోంట్ వాంట్ ఎనీ పేరాగ్రాఫ్ ఆన్సర్స్, జస్ట్ లైక్ వర్డ్స్లోనే చెప్పాలి. సో ఐల్ స్టార్ట్ విత్ యూ. ఓకే. వాట్ ఆర్ ద 3 like personal and professional skills you want to come as a master student? సో లైక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై మాస్టర్స్, లైక్ నో బీటెక్ అయిపోయినాక మాస్టర్స్కి రావాలి అంటే 3 పర్సనల్ స్కిల్స్ అండ్ 3 ప్రొఫెషనల్ స్కిల్స్ ఫాస్ట్గా. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి కమ్యూనికేషన్, టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి, అది ప్రొఫెషనల్లోకి వస్తుంది. లైక్ పర్సనల్ స్కిల్స్ ఏమేమి ఉండాలి? పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, లైక్ అడాప్టబిలిటీ, లైక్ ఎన్వైరన్మెంట్ అడాప్టబిలిటీ ఉండాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ప్రొఫెషనల్గా ఏమి ఉండాలి? ప్రొఫెషనల్లీ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, నెట్వర్కింగ్ చేసుకునే అడాప్టబిలిటీ ఉండాలి, నెట్వర్కింగ్ అడాప్టబిలిటీ, అండ్ ఆల్సో లైక్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలి, లైక్ నెట్వర్కింగ్ కోసం అని చెప్పి. ఓకే బ్రో, కమ్ ఆన్. లైక్ 3 ప్రొఫెషనల్ అండ్ 3 పర్సనల్ స్కిల్స్. బ్రో అన్నట్టు నెట్వర్కింగ్ ఇస్ డెఫినెట్లీ నెంబర్ 1. నెట్వర్కింగ్ చేసుకుంటేనే ఇక్కడ ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నావు కంటే ఎంతమంది నీకు తెలుసు అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. కరెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ యూ షుడ్ నో హౌ టు మేక్ పీపుల్ డూ వాట్ యూ వాంట్ దెమ్ టు డూ. అంటే నువ్వు చేయించాలనుకున్న పని వాళ్ళతో చేయించగలగాలి. యూ షుడ్ బి అ పీపుల్స్ పర్సన్. అంటే వాళ్ళకి అరే వీడి కోసం పని చేస్తున్నా అనిపించకుండా వాళ్ళే చేయగలగాలి. అట్లా యూ షుడ్ మేక్ దెమ్ ఫీల్ దట్ వే. అలాంటి ఒక స్కిల్ ఉందంటే ఈజీగా సర్వైవ్ అయిపోతుంది. నెగోషియేషన్ స్కిల్స్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే యూ షుడ్ నో హౌ టు ప్లే విత్ పీపుల్. అంటే యూ షుడ్ ఒక పొలిటీషియన్ ఎట్లా మ్యానిపులేట్ చేయగలుగుతారు స్మార్ట్ గా, అట్లా ఉండగలిగితే ఇక్కడ చాలా హ్యాపీగా ఈజీగా బతుకుతావు. పని జరగాలి, నీ చేతికి బురద అంటారు. అండ్ టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కూడా రావాలి. లేకపోతే నువ్వు ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అయినా నీకు డిసిప్లిన్ లేదంటే మొత్తం డౌన్వర్డ్ స్పైరల్ అయిపోతుంది నీ లైఫ్. నైస్. ఓకే, గాట్ ఇట్ బ్రో. కమ్ ఆన్, లైక్ టెల్ 3 స్కిల్స్, లైక్ ప్రొఫెషనల్, పర్సనల్ అని చెప్పా నీకు 3 స్కిల్స్. ఒక మాస్టర్కి వచ్చే స్టూడెంట్కి 3 స్కిల్స్ ఉంటే బెటర్. అది అందరు చెప్పినట్టే అడాప్టబిలిటీ ఉండాలి. ఓకే. దెన్ పర్సనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, లైక్ టైం మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ సెట్ చేసుకోవడం. కరెక్ట్. దెన్ మనీ మేనేజ్మెంట్. ఓకే. లైక్ ఇట్స్ ఫైన్, వాటెవర్ యు ఫీల్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే నేను కమ్యూనికేషన్ అనే అంట. ఎందుకంటే ఎవ్రీవన్ ఫేస్ డిఫికల్టీ. మన ఇండియన్ యాక్సెంట్ స్కూల్లో ఒకటి ఉంటుంది ఆర్ కాలేజ్ వాట్ ఎవర్, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో కమ్యూనికేటివ్ గా ఉండాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాక్స్ అండ్ టాక్. అండ్ ఆబ్వియస్లీ నువ్వు వచ్చావు కదా చేయాల్సిన అనుకున్న కోర్స్ మీద, యూ హ్యావ్ టు get like strong technical knowledge and yeah, obviously time management and money management is compulsory. Yeah, coming to a generalized perspective అయితే నీకు పక్కా పర్సిస్టెన్స్ అండ్ రెసిలియన్స్ ఉండాలి ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో, బీ ఇట్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్, అది యూజ్ అవుద్ది. ఓకే. నువ్వు వస్తున్నావు అంటే మెంటల్గా ప్రిపేర్ అయిపో. ఈడికి వచ్చినాక నువ్వు ఏడుస్తావు, కింద పడతావు, మీద పడతావు, అన్నీ చేస్తావు. అది మాత్రం ప్రిపేర్ అయిపోయి ఉండు యాజ్ అ పర్సనాలిటీ. బట్ ఆఫ్టర్ ఆల్ దట్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ పర్సనాలిటీ చాలా డెవలప్ అవుద్ది. సో దట్ ఈస్ ఫర్ షూర్. చాలా నేర్చుకుంటావు, నిన్ను నువ్వు అనలైజ్ చేసుకుంటావు. అరే నేను మాస్టర్స్కి రాకముందు ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి, చాలా పర్సనల్గా గ్రోత్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ సైడ్ అంటే కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. మేబీ అంటే నేను యుఎస్ పీపుల్ ఎట్లా చూస్తారో అనుకున్నా అంటే, నీకు ఈ స్కిల్ వచ్చు అనే కంటే హౌ టు సెల్ యువర్ స్కిల్ అది తెలియాలి. ఓకే. సో కన్విన్సింగ్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్, నువ్వు ఎందులో అయితే వర్క్ చేస్తున్నావో దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోగలగాలి. సో బేసిక్గా ఒక మాస్టర్స్కి రావాలి అనుకునే స్టూడెంట్కి కావాల్సిన స్కిల్స్, లైక్ మీ అందరు చెప్పిన వాటిల్లో కామన్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. అది అందరు చెప్తున్నారు ఖచ్చితంగా. సో కమ్యూనికేషన్ కొంచెం నేర్చుకొని రావాలి మంచిగా. సెకండ్ వన్ ఈజ్ అడాప్టబిలిటీ, లైక్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. అండ్ నెంబర్ 3 ఈజ్ లైక్ కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లాగా అయితే ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఇంట్రోవర్ట్ లాగా ఉంటా
లైక్ ఇంటికాడ ఉన్నట్టే ఉంటా నాది నేనే చేసుకుంటా అంటే కాదు. నడవదు అసలు. అంటే లోన్లీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది బ్రో, బాగా లోన్లీగా అయిపోయి ఫ్రెండ్లీ నేచర్ కూడా ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 4 చాలా ఫ్రెండ్లీ. ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఎంత ఫ్రెండ్లీ అంటే జోకులు ఎత్తాం. ఓకే, జాబ్ హంట్, ఇంటర్న్షిప్స్ అండ్ వీసా రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఒక స్టూడెంట్ ప్రాబ్లం అవుతుందా? లేదు లేదు చెప్పు. ఓకే, సో లేదు లేదు తీసేస్తాను, రేపు స్టార్ట్ చేయి. సో ఒక స్టూడెంట్ ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ తెచ్చుకోవాలి అంటే ఎన్ని మంత్స్ ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి? మీకు లైక్ మాస్టర్ స్టూడెంట్స్కి ఎట్లుంటుంది అంటే 2 years అయిపోయే లోపు, లైక్ ఆ సెకండ్ ఇయర్ అయిపోయే లోపు ఒక జాబ్ చేతిలో ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే వీసా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. జాబ్కి అయితే 1 year ప్రయర్ ఉండాలి, ఇంటర్న్షిప్స్కి ఒక 1 semester ప్రయర్ ఉండాలి. ఓకే, సో ఎవరైనా ఆ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్స్ ఆల్సో. లైక్ అంటే నా ఫీల్డ్ ఎట్లా అంటే, నా ఫీల్డ్లో నేను చూసుకుంటుంది ఐ వాంట్ టు బికమ్ ఫీల్డ్ ఇంజనీర్. ఎందుకంటే 24 hours అంతా కంప్యూటర్ మీద కూర్చొని ఇట్లా వర్క్ చేయడం కంటే ఐ వాంట్ టు ట్రావెల్. సో మా ఫ్రెండ్ అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఇట్లాంటి జాబ్ ఒకటి చేస్తున్నాడు. సో హీ రిక్వైర్స్ టు ట్రావెల్ లైక్ లాట్ ఇన్ 1 month, లైక్ ఒక 2-3 states తిరగాలి. ఓకే, అక్కడ ప్లాంట్లో ఏదైనా మిషనరీస్ ఏదైనా లైక్ స్కిమాటిక్స్ తీసి దాని మేనేజ్మెంట్ అవన్నీ చేయాలి. సో ఈవెన్ ఐ వాంట్ టు అప్రోచ్ ఇన్ దట్ ఫీల్డ్. సో దానికోసం నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ కోసం అప్లై చేస్తున్నాను. సో దానికోసం నెట్వర్కింగ్ కూడా చేయాలి. ఓకే, అండ్ ఆల్సో లైక్ ఇంకా చెప్పాలంటే బేసికల్లీ మీ స్కిల్స్ దాంట్లో రావాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ నీడ్ టు గెట్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. సో ల్యాబొరేటరీస్లో పని చేయాలి. ఓకే, సో బీటెక్లో చేసింది ఆబ్వియస్లీ హ్యావ్ సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఇక్కడ ఎట్లా అంటే బేసిక్గా ఇక్కడ టర్మినాలజీ వేరు ఉంటుంది మన ఇండియాలో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మిషనరీస్ కూడా హైటెక్ ఉంటాయి మన కాలేజెస్తో కంపేర్ చేస్తే. కరెక్ట్. సో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అట్లీస్ట్ ఒక సెమిస్టర్లో అయినా మీరు ల్యాబ్ వర్క్ చేస్తే మీకు కొంచెం సస్టైన్ అవ్వచ్చు. ఓకే, గాట్ ఇట్. సో లైక్ ఒక సిఎస్సి స్టూడెంట్గా, లైక్ సిఎస్సి పాస్డ్ అవుట్ స్టూడెంట్గా, లైక్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక కోఆప్ తెచ్చుకోవడానికి కానీ ఆర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి కానీ, లైక్ వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ యు ఆర్ ఫాలోయింగ్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆర్ సంథింగ్? నా కేసులో ఏమైంది అంటే, నేను fall 24లో వచ్చిన సెప్టెంబర్ ఇక్కడ. సో ఆ టైంలో నాకు తెలీదు, లైక్ నాకు గైడ్ చేయడానికి నాకు ఇక్కడ ఎవరు తెలీదు. ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హియర్ నా ఏరియాలో, నా సర్కిల్లో. సో నాకు ఎవరు చెప్పలేదు నువ్వు ఏ టైంలో ఇంటర్న్షిప్ అప్లై చేయాలి. అప్పుడే నాకు కూడా కొత్త, లైక్ ఇక్కడ ఏరియాకి అడాప్ట్ అవ్వడం, ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అవ్వడం, బీఇట్ ప్రొఫెషనల్గా లైక్ కాలేజ్ ఎన్వైరన్మెంట్కి కానీ ఇక్కడున్న హౌస్ ఎన్వైరన్మెంట్స్కి కానీ నాకు అప్పుడు అడాప్ట్ అవ్వడం కొత్త టైం పట్టింది. సో నాకు స్టార్టింగ్లో ఎవరు చెప్పలేదు దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్ అని. సో నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను, లైక్ నా 1 year మేబీ 6 months 1 to 1 year నేను మిస్ అయిపోయినా. నాకు తెలిసేలోపు టైం కూడా అయిపోయింది. బట్ నువ్వు ఇంకా దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకున్నావు అనేది ఉంటుంది. సో ఐ మేనేజ్ లైక్ లాస్ట్ 3 months ఉంది, అదే ఛాన్స్ నాకు. ఇంకా లాస్ట్ 3 months ఉంది అన్నప్పుడు ఇంకా ఎట్లయితే అట్లయింది అని ఐ గ్యాదర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ హూ డిడ్, లైక్ నా సీనియర్స్ కానీ, నా ఫీల్డ్లోనే కాదు, నేను డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో ఉన్నా, ఆ ఫీల్డ్లోనే కాదు, టెక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఫార్మా సైడ్ ఉన్న వాళ్ళు, అన్ని సైడ్స్లో ఉన్న వాళ్ళ నుంచి, మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళ నుంచి. అంటే యూ నెవర్ నో హౌ ఆపర్చునిటీ నాక్స్ యూ. సో నేను ఐ నాక్ డౌన్ ఎవ్రీ డోర్. నాకు ఇంకా ఎట్లా వస్తుందో తెలీదు, నాకు దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్ ఫర్ మీ. నేను అట్లా ట్రై చేసిన. నేను ఎట్లా చేసిన అంటే లాస్ట్ 3 months యాజ్ సెడ్ ప్రతి ఒక్క జాబ్ అప్లికేషన్కి ఐ వుడ్ రాదర్ గో అండ్ స్పెండ్ టైం. అదే 1/2 hour పట్టినా, బికాజ్ నేను ఎట్లా ఆలోచిస్తుండే అంటే అది నాకు ఫుల్ టైంకి హెల్ప్ అవుతుంది బ్రో. నేను ఇప్పుడు ఇది చూస్తున్నా అంటే ఓకే నేను నా ఇంటర్న్షిప్కి ఇట్లా చేసుకున్నా, మేబీ ఫుల్ టైంకి కూడా ఇట్లానే నాకు వర్క్ అయింది కాబట్టి ఐ వుడ్ గో దాట్ పాత్ ఓన్లీ. అట్లా నేను ఇంకా నార్త్ ఈస్టర్న్లో చాలా కెరియర్ కోచెస్ ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ ఎన్యూ వర్క్స్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, అందులో ఈవెంట్స్ ఉంటాయి మనకి జస్ట్ రిలేటెడ్ టు కెరియర్, హౌ టు గెట్ యువర్ ఇంటర్న్షిప్ ఆర్ కోఆప్ ఆర్ ఫుల్ టైం. ఇంకా నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి సిపిటి ఓపిటి అని ఉంటాయి, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఓపిటి అవి ఉంటాయి. సో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా స్టేటస్ ఇస్ ఫోర్మోస్ట్. నువ్వు ఫస్ట్ అదే చూసుకోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ నీ అవి ప్రాపర్గా ఉన్నాకనే
నువ్వు క్లాసెస్కి అటెండ్ అవ్వడమా, ఉండడమా, వెళ్ళిపోవడమా, ఇది ఉంటుంది. నువ్వు ఒక జాబ్ చేయాలి అంటే అది నీ వీసా స్టేటస్తో అలైన్ అవుతుందా, నీ అకాడమిక్ డేట్స్కి, నీ సెమిస్టర్ టు డేట్స్ క్లాష్ అవ్వద్దు. ఓకే. సో అట్లా చాలా ఉంటాయి. అట్లా నేను చాలా వర్క్షాప్స్ అటెండ్ అయినా. నార్త్ ఈస్టర్న్ ఎన్యూ వర్క్స్ ఈవెంట్స్ పోర్టల్లో చాలా ఈవెంట్స్ అట్లా అటెండ్ అవుతూ ఇంకా గైడెన్స్ తీసుకుంటుండే అనమాట. ఎక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు 1-on-1 సెషన్స్ అని. Okay. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా రెజ్యూమ్ చూపించి, ఇది నా రెజ్యూమ్, ఇది నేను అప్లై చేసే రోల్స్, ఓకే. సో ఎంత అలైన్ అవుతుంది, వాట్ షుడ్ ఐ హ్యావ్ టు చేంజ్, అంటే నా అప్రోచ్ ఎట్లా ఉండాలి. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ప్రతి ఒక్క కోర్స్కి నీ కోఆప్ అడ్వైజర్ అంటే ఇంటర్న్షిప్ అడ్వైజర్ అండ్ అకాడమిక్ అడ్వైజర్స్ ఉంటారు. ఓకే. నువ్వు నెక్స్ట్ సెమిస్టర్లో ఏ కోర్సెస్ తీసుకోవాలి, నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు అంటే నువ్వు ఎలాంటి రోల్స్కి అప్లై చేయాలి, అట్లా నీ రోల్స్ జాబ్ పరంగా చూసుకునేది కోఆప్ అడ్వైజర్స్ ఉంటారు. ఓకే. నీ అకాడమిక్స్ కోర్సెస్ పరంగా చూసుకునేది అకాడమిక్ అడ్వైజర్ ఉంటారు. కరెక్ట్. సో నేను వాళ్ళతో ఎవ్రీ 2 వీక్స్కి నేను మీటింగ్ పెట్టుకుంటుండే. అండ్ ఇక్కడ ఎట్లా అంటే మనకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మీటింగ్ దొరకదు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఒక 10 డేస్కి ఫార్వర్డ్ వాళ్ళకి షెడ్యూల్ ఉండదు వాళ్ళకి. సో నువ్వు ముందు నుంచే నువ్వు నీ సెమిస్టర్ కానీ వాట్ ఎవర్ నువ్వు ప్లాన్ చేసుకుంటావు అంటే 2 వీక్స్ ఫార్వర్డ్ నువ్వు అపాయింట్మెంట్స్ చూసుకోవాలి. ఓకే. సో అంత బిజీ ఉంటారు వాళ్ళు, అంత ప్లానింగ్ ఉండాలి. లైక్ నేను మిస్ అయినా, బట్ ఎవరైనా మాస్టర్స్కి వస్తుంటే Day 1 నుంచి స్టార్ట్ యువర్ హంట్ అంతే. Day 1 నువ్వు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నా అదంతా సెకండరీ అస్సలు. తర్వాత నువ్వు పొద్దునంతా తిరిగి వచ్చి రాత్రి వచ్చి బాధపడు, కానీ గంట అప్లై చేసుకున్నది బాధపడు. సో కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ లైక్ 2 years ఒక స్పాన్ లాగా తీసుకుంటే ఫస్ట్ 6 months, సెకండ్ 6 months, థర్డ్ 6 months, ఆర్ ఫోర్త్ 6 months, దీన్ని లైక్ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని, లైక్ ఫస్ట్ 6 monthsలో ఎట్లా ఉండాలి, నెక్స్ట్ 6 monthsలో స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ఫస్ట్ రాగానే అడాప్ట్ అవుతాం. ఎక్స్ప్లోరింగ్ చేసుకోవాలి, లైక్ వాట్ ఆపర్చునిటీస్ వీ కెన్ గెయిన్, మన ఫీల్డ్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇండియా కంటే ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, మన రెజ్యూమ్కి ఏమి ఎలా అవుతున్నామని అది చూసుకునే దాకా 6 months అయిపోతుంది. సో US 6 months అంటే లైక్ 6 months లా కాకుండా 4 months లా చూస్తే ఇంకా అంటే సెమిస్టర్ వైస్ చూసుకుంటే సరే. ఓకే. సో సెమిస్టర్ 4 months ఉంటుంది. సో 4 months బ్రేక్ కూడా ఉంటుంది, సమ్మర్ బ్రేక్. సో మీకు ఫస్ట్ 4 months సెటిలింగ్ ఇంకా సెటిలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. ఓకే. సో ఒక స్టూడెంట్ ఫస్ట్ రాగానే 4 months సెటిల్ అవ్వడానికి, ఇక్కడ అందరితో లైక్ పరిచయం చేసుకొని మన రూమ్ లో మనం సెట్ అయ్యడానికి 4 months. ఓకే. నెక్స్ట్ 4 months నెక్స్ట్ 4 months నీ స్టార్టింగ్ You get to know the reality. అసలు These are my assignment deadlines, or ఈ టైంలో నేను కాలేజ్కి వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్ అవన్నీ And you దొరుకుతాయి. start applying for on campus part time jobs obvious గానీ expenses కి. సో దానికి అలా టైం టు టైం యూ చేంజ్ అన్నమాట. నెక్స్ట్ 4 months లో మనకి అర్థం అయిపోతుంది మనం ఏం చేస్తున్నాం. మనం ఒక రోడ్ మ్యాప్ గీసుకుంటాం, నెక్స్ట్ ఎట్లా ఉండాలి, బేసిక్ ఐడియా ఉంటుంది. ఓకే. ఆన్ క్యాంపస్ అని ఇంటర్న్షిప్స్ అట్లా ఒక 4 to 12 months అట్లనే నడుస్తుంది. తర్వాత ఇంకా మళ్ళీ ఫుల్ టైం రోల్స్ వెతుకోవడం అది. ఓకే. మోస్ట్లీ జనాలు గ్రాడ్ అయిన తర్వాత మెల్లిగా స్టార్ట్ చేస్తారు, కానీ లాస్ట్ సెమ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే వెతకడం స్టార్ట్ చేస్తారు. అంటే థర్డ్ సెమ్ నుంచి ఒక సీరియస్నెస్ వస్తుంది, లైక్ కోఆప్ తెచ్చుకోవాలి. కోఆప్ రాకుండా 4th సెమ్కి వెళ్తే అప్పుడు ఇంకో సీరియస్నెస్ వస్తుంది, జాబ్ తెచ్చుకోవాలి. ఓకే. నువ్వు చిల్లు కొట్టు ఎంతైనా పర్లేదు, డు నాట్ ఎట్ ఆల్ అట్లీస్ట్ నువ్వు ఎంత చిల్లు ప్రోకాస్టినేట్ చేయొద్దు, లైక్ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్. నువ్వు ఎంత చిల్లు కొట్టినా రోజుకు అట్లీస్ట్ ఒక టైం కేటాయించాలి, లైక్ అప్లై చేసుకోవడానికి. ఎంత సీరియస్గా ఉన్నావు, తర్వాత ఎంత చిల్ చేసినా ఈ రోజుని ఈ టైంలో నువ్వు ప్రొడక్టివ్గా వాడుతున్నావా లేదా, అదే అది ఉండాలి. సో బీటెక్ లో ఎట్లుంటుంది, ఓకే 4th year లో కదా ప్లేస్మెంట్స్ వచ్చేది, 3rd year సెకండ్ సెమిస్టర్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అస్సలు Day 1 నుంచి. ఓకే. అట్లా కుదిరేసింది కానీ ఇక్కడ కుదరదు. యా. ఇక్కడ 6 months కాదు, ఇప్పుడు నేను ఇంటర్న్షిప్కే 6 months అంటే మేబీ ఫుల్ టైంకి 1 year ముందు నుంచి అప్లై చేయాలి మనం. యాజ్ ఐ సెడ్ నేను మాస్టర్స్కి రావడానికి 2 years ముందు నుంచే నేను స్టార్ట్ చేసిన. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. వన్స్ నీ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ నార్త్ ఈస్టర్న్ నా ఇంటెంటెడ్ కాలేజ్, నేను వన్స్ ఆ అప్లికేషన్ డెడ్ లైన్ మిస్ అయినా అంటే నేను వచ్చుండేదాన్ని కాదు కావచ్చు. సో అట్లా ఖచ్చితంగా మేబీ నీకు నీ యాంటిసిపేటెడ్ రోల్ ఉందనుకో, దాని ఓపెనింగ్స్ ఎప్పుడో అయినాయి, నువ్వు ఇంకా చూడలేదు, నువ్వు ఆన్ ట్రాక్ లేవు అని అంటే పోయినట్టే కదా. మనం ఇప్పుడున్న మార్కెట్లో జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఎంత హార్డ్ ఉంది మార్కెట్. యాజ్ ఏ సెడ్ 1.5-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా అంత కష్టం అవుతుంది, 7 years 9 years ఉన్న వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. అంటే నువ్వు ఎంత ఫార్వర్డ్ ఉండాలి అంటే
అగైన్ ఇట్స్ నాట్ దట్ అవతల ఏం చూస్తున్నారో తెలుసుకోవాలి. యాజ్ ధనుష్ సెడ్, వాడికి రిక్వైర్మెంట్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, వాడిని నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు, నేను వాడిని యూజ్ చేసుకుంటున్నావు. అని ఎట్లా ఒప్పించాలంటే నీ దగ్గర లేకపోయినా యూ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా. నువ్వు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోగలుగుతావు. వాడికి నువ్వు ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తావు ఖచ్చితంగా, అది ఉండాలి. నువ్వు వాడిని కన్విన్స్ చేసుకోగలగాలి. అరే నీకు ఈ అవసరం ఉందా, నేను ఇవ్వగలుగుతా, నాకు నేను దాని మీద వర్క్ చేసినా లేదా నాకు తెలుసు అది, బట్ నీకు ఎంత కన్విన్స్ చేయగలుగుతా, నీకు ఎంత వాల్యూ నేను యాడ్ చేయగలుగుతా, దట్ ఇస్ హౌ యూ హ్యావ్. వాడిని నమ్మించాలి. లైక్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫేక్ ఇట్ అని ఫేక్ ఇట్ అని కాదు, లైక్ కొన్ని స్కిల్స్ ఆబ్వియస్లీ మనం లైక్ రెజ్యూమే మెన్షన్ చేయం. ఒకవేళ ఇఫ్ రియలీ నెసెసరీ లైక్ వీ హ్యావ్ టు మెన్షన్ టు హిమ్ ఇన్ ద ఇంటర్వ్యూ, వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. కానీ ఎట్లా మెన్షన్ చేయాలంటే అబ్బాయి అతను చాలా నాలెడ్జ్ ఉంది కానీ అదర్ స్కిల్స్ ఓవర్ వేస్ దట్ థింగ్, సో దట్ వై హీ డిడ్ంట్ మెన్షన్ ఇన్ ద రెజ్యూమే అన్నట్టు మెన్షన్ చేయాలి అట్లా. ఓకే. నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు లెట్స్ సే మనం ఇంతమంది ఉన్నాం ఇంట్లో, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఎన్ని వర్క్స్ మేనేజ్ చేస్తాను అనుకో, నువ్వు దాన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను ఐ డూ కుకింగ్, ఐ డూ డిష్ వాషింగ్, ఇది క్లీనింగ్, ఇట్లా కాకుండా నువ్వు ఎట్లా ప్రియారిటైజ్ చేసుకున్నావు, నీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి, నువ్వు ఇట్లా దాన్ని చాలా ప్రొఫెషనల్ గా చూపించుకోగలగాలి. ఇంకొకటి ఏం చెప్పగలుగుతా అంటే ఆర్గనైజేషనల్ స్కిల్స్ లాగా చెప్పుకో. అనదర్ థింగ్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇస్, ఇప్పుడు నేను యాజ్ అ స్టూడెంట్ ఫెసిలిటేటర్ కూడా ఫర్ ఏ మంత్ ఆర్ సో నేను వర్క్ చేసిన, లైక్ మేనేజింగ్ మాస్టర్ స్టూడెంట్స్, లీడర్షిప్ స్కిల్స్ నేర్పించడంలో. సో నేను అది ఎట్లా అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఫెసిలిటేటర్గా వర్క్ చేసిన, ఇట్లా ఒక 30+ గ్రాడ్యుయేట్ పియర్స్ని నేను మేనేజ్ చేసిన, వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడంలో హెల్ప్ చేసిన. దట్ డజంట్ యాడ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ ఇట్ డస్ మ్యాటర్. వాడు నీలో ఏ స్కిల్ చూస్తుండో తెలీదు, అవతలోడికి ఏది మ్యాటరో తెలీదు. నువ్వు టెక్నికల్ అడాప్టబిలిటీ అని చూస్తే వాడు లీడర్షిప్ గురించి నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నావు వాడు అది చూడొచ్చు, నువ్వు ఇట్లా చూస్తుంటే అది చూడొచ్చు. సో ఓవరాల్ గా నువ్వు మేనేజ్మెంట్, నువ్వు చేసింది చిన్న పని అని అస్సలు అనుకోవద్దు. నువ్వు ఇక్కడ నువ్వు గిన్నెలు కడిగినా కూడా దట్ ఈస్ ఈవెన్ అ స్కిల్. అంటే నువ్వు స్కిల్ అంటే గిన్నెలు కడగడం స్కిల్ అని, హౌ డిడ్ యూ మేనేజ్ నీ డే టు డే వర్క్స్ లో, ఆబ్వియస్లీ హౌ డిడ్ యూ మేనేజ్. ఆ పాయింట్ కి రావాలంటే నీకు నెక్స్ట్ డే లేచి చూసే వరకు నీకే చిరాకు రావద్దు. కరెక్ట్. సో అట్లా గాట్ ఇట్. సో నాకు తెలిసి ఈ రీల్ని ప్రతి ఒక్క మాస్టర్స్కి రావాలి అనుకునే స్టూడెంట్స్కి షేర్ చేస్తారు అనుకుంటున్నామా నా ఆడియన్స్. సో అసలు మీరు మాస్టర్స్కి రావాలి అనుకునే స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లైక్ అసలు జాబ్ సిచ్యువేషన్ ఎట్లుంది ఇక్కడ? స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో అది ఇది కూడా చాలా ఈజీ ఉండేది, ఇప్పుడు అంత ఈజీ ఐ వుడెంట్ సే వెరీ అంటే ఇంపాసిబుల్ అనను, బట్ డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ పాసిబుల్ వేస్. ఇప్పుడు ధన్య చెప్పినట్టు నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ఎల్స్ నువ్వు ప్రొఫెసర్స్తో రీచ్ అయ్యే సాత్విక్ సెట్, అవన్నీ పాసిబుల్ స్కిల్స్. లైక్ నువ్వు ట్రై చేస్తావు, లైక్ నీకు వన్స్ నీకు ఆ కాల్ రావాలి కదా ఒక కంపెనీ నుంచి. సో నువ్వు అడిగిన క్వశ్చన్ అదే, లైక్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ కి చాలా బ్యాడ్, రైట్? బ్యాడ్ అన్నది అసలు స్మాల్ వర్డ్ అని చెప్పొచ్చు. 2000 అప్లికేషన్స్. పోనీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒక సైడ్కి పెడితే, నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు టీసీఎస్, వన్ ఆఫ్ ద బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ లో టీసీఎస్ ఆర్ డెలాయిట్, విప్రోలో వాళ్ళకి 6 years లైక్ మేనేజర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పటికీ లైక్ గ్రాడ్ అయ్యి 6-7-8 months అయినా సరే దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అ సింగిల్ కాల్. గాట్ ఇట్. సో దట్స్ హౌ మార్కెట్ ఇస్. గాట్ ఇట్. సో మీరు అందరూ ఆల్రెడీ లైక్ రియాలిటీ చెక్ నాకు ఇచ్చినారు, లైక్ జాబ్ సిచ్యువేషన్ ఎట్లుంది అనగానే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు ఆన్సర్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ ద వన్ లైన్ ట్రిగరింగ్ ఇన్సైడ్ యూ దట్ ఈస్ మేకింగ్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్? అరే ఎట్లయినా 2 years తర్వాత నేను జాబ్ తెచ్చుకోవాలి అన్న కాన్ఫిడెన్స్ మీకు ఏ లైన్ ఇస్తుంది? లైక్ వాట్ ఈస్ ద వన్ లైన్ యూ వాంట్ టు సే? కాన్ఫిడెన్స్ కంటే నెసెసిటీ ఇస్ ఎ బిగ్ నెసెసిటీ. ఐ ఫీల్ యు ఆర్ బెటర్ దాన్ యువర్ ప్రీవియస్ డే. ఓకే. అండ్ సో సంథింగ్ ఈస్ ప్రోగ్రెస్ గా ఉన్నాం మనం. సో మనం ఏది కష్టపడకుండా ఇక్కడ వరకు వచ్చామంటే ఇట్స్ లైక్ ఎ బుల్షిట్. లైక్ యూ హ్యావ్ టు మేక్ ఎ ప్రామిస్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్. లైక్ ఇండియాలోనే నువ్వు ప్రామిస్ చేసుకోవాలి, లైక్ 2 years తర్వాత ఇది నాది. బేసిక్ గా మనకు చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో మనం వాళ్ళని చూసుకోవాలని చెప్పి ఒక నెసెసిటీ.
గాట్ ఇట్. నువ్వు ఒక 20 years లో అక్కడ లగ్జరీగా నువ్వు మహారాజులా ఫేస్ చేసింది ఇక్కడ 2 years 1 year 2 years లో నీకు అర్థమైపోతుంది. అంటే మనం లగ్జరీగా ఉన్నాం, మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎంత ఫేస్ చేసారో మనకి ఇక్కడ 1 year 2 years లో నీకు తెలిసిపోతుంది. అండ్ వన్స్ యూ థింక్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అంటే యూ విల్ ఆబ్వియస్లీ కష్టపడాలి. కష్టపడాలి. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. లైక్ మీరు మాస్టర్స్కి వచ్చినప్పుడు కానీ లైక్ మాస్టర్స్కి వచ్చిన కొత్తలో కానీ లైక్ ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినారా? ఆర్ ఫీల్ అయితే లైక్ హౌ యూ హ్యాండిల్డ్ ఇట్? బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. సో బీటెక్లో ఎట్లుంటుంది అంటే మన చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, చిల్లు కొడుతూ ఉంటాం, కాలేజ్ అయిపోయినాక ఇంటికి వెళ్తాం, పేరెంట్స్తో ఉంటాం. ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కంఫర్ట్ జోన్. సో హౌ యూ హ్యాండిల్డ్ ఇట్ లైక్ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year? నాకు నా పేరెంట్స్తో మాట్లాడతాను. లోన్లీనెస్ కనిపిస్తే మా అమ్మతో అన్ని షేర్ చేసుకుంటాను. గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఓకే, అన్ని షేర్ చేసుకుంటాను. సో కాల్స్లోనే ఇంకా వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ ఏంటంటే లోకేష్ వచ్చాడు. హీ వాస్ లైక్ నా ఇంటర్మీడియట్. ఓకే, సో వాడి వల్ల లోన్లీనెస్ అనేది లేదు. ఆబ్వియస్లీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ దిస్ గై గాట్ సో క్లోజ్. ఓకే, సో మనకి బీటెక్లో ఎట్లా అంటే కాలేజ్కి వెళ్ళగానే కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఇక్కడ అట్లా ఉండదా? ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. బట్ ద థింగ్ ఇస్ నీకెన్ని పనులు ఉన్నాయో వాడికి కూడా అన్ని పనులు ఉంటాయి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంటే బాండ్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే నువ్వు టైం ఇస్తున్నావు, వాడు కూడా ఇవ్వాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. లైక్ ఎందుకంటే అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి అన్నీ వర్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ లోన్లీనెస్ మేనేజింగ్ అంటే నాకు ఎనీ సిచ్యువేషన్స్ టు షేర్? సిచ్యువేషన్స్ అంటే లైక్ ఐ హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. ఓకే, డైలీ రొటీన్స్ లాగా. డైలీ రొటీన్స్ అని కూడా కాదు, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఐమ్ డన్ ఫర్ ద డే అన్నప్పుడు యూ నీడ్ సంథింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. కరెక్ట్. లైక్ నీకు పాటలు ఇష్టం అంటే పాటలు, సినిమాలు ఇష్టం అంటే సినిమాలు చూడు, సినిమాలు ఇష్టం అయితే సినిమాలు చూడు, గేమ్స్ డాన్స్ వేయాలంటే పాటలు పెట్టుకుని డాన్సులు కూడా గేమ్ ఆడు. యు ఆర్ ఆక్యుపైడ్. సో మనల్ని మనం బిజీ చేసుకోవాలి, డైవర్ట్ చేసుకోవాలి ఒక రకంగా. బట్ మనల్ని మనం బిజీ చేసుకున్నాక కూడా డోంట్ ఫర్గెట్ టు అగైన్ అసెస్ థింగ్స్, ప్రయారిటైజ్. ఓకే, హౌ యూ హ్యాండిల్ లోన్లీనెస్? అంటే ఇక్కడ లోకల్గా మనకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే ఇంకా లోన్లీనెస్ ఉండదు. కరెక్ట్. లక్కీలీ నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో కూడా నాతో పాటు సేమ్ టైంకి బాస్టన్ వచ్చాడు. అండ్ నాకు ఎప్పుడు ఏమున్నా వి యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అండ్ సో మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ అన్నా ఉంటే బాగుంటుంది. ఆర్ వచ్చినా కన్నా స్టార్టింగ్ నుంచే మంచి బాండ్, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ వాళ్ళ పనులు కూడా చేస్తూ. నాకు ఇక్కడ ఎవ్వరు లేరు. సో ఫ్రమ్ డే 1 నేను వచ్చినప్పటి నుంచి తన నా రూమ్మేట్ టిల్ లేట్. ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ వన్. చాలా ఎవ్వరు లేకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని పనులు ఉన్నా రూమ్ లోకి వచ్చి ఆపోజిట్ బెడ్స్ మీద కూర్చొని వి జస్ట్ షేర్ థింగ్స్. ఓకే, ఇట్లా జరిగిందిరా, వాళ్ళు ఇట్లా జరిగిందిరా, గోయింగ్ ఆన్ అట్లా అట్లా వి షేర్ థింగ్స్ అండ్ మర్చిపోయి ఓకే రీసెట్, రెడీ ఫర్ నెక్స్ట్ డే. ఓకే, సో లైక్ వాట్ ఈస్ హార్డర్, అకాడమిక్స్ ఆర్ లైక్ బీయింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ? వాట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్? నాకైతే బోత్ కాదు, ఒకటి లైక్ వాట్ ఈస్ ద వన్ థింగ్? దాని వల్ల ఇంకో దానిలో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి ఈ క్వశ్చన్ నువ్వు అందరినీ అదే అందరూ నాకైతే బీయింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. బికాజ్ నేను అక్కడ మమ్మీ వాళ్ళతో ఉంటే నేను ఇక్కడ 1x చేసేది అక్కడ 10x చేస్తా. నేను నాదైతే అట్లే ఉంటాను. నీకు ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికి ఇంకా నీకు అంత కష్టం తెలియట్లేదు అంటే కొంచెం బెటర్ గా ఫీల్ ఐ వుడ్ స్టిల్ రాదర్ వాంట్ దట్. యా డెఫినెట్లీ, బట్ ఇంకా నొప్పి కొంచెం తక్కువ తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే మనం కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఇట్స్ లోన్లీ గా అంటే అనిపిస్తుంది కొంచెం కంఫర్ట్. ఇప్పుడుకున్న సినారియోకి నాకైతే రెండు డిఫికల్ట్ ఏం కాదు బ్రో. కరెక్ట్. అండ్ దిస్ ఈస్ ద లైక్ మోస్ట్ నీడెడ్ క్వశ్చన్. మీరు మాస్టర్స్కి వచ్చినప్పటి దగ్గర నుంచి లైక్ ఇట్ విల్ లైక్ 1.5 year అయిన వాళ్ళు ఉన్నారు, 1 year బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 months బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే అసలు మాస్టర్స్కి ఎందుకు వచ్చిందా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. వీక్లీ వన్స్ అన్నా వన్స్ ఆర్ ట్వైస్ అనిపిస్తుంది ఈజీగా. కొందరికి డే 1 అనిపిస్తుంది, వీక్ 1 మొత్తం జస్ట్ టైం బ్యారియర్స్ ఉన్నాయి కానీ లైక్ అందరికి అదే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే ఎందుకు వచ్చినాం రా అనిపిస్తుంది, బట్ అగైన్ గెట్ బ్యాక్ టు యువర్
అంటే అనుకున్న ఏం సాధిస్తాం ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఏదైనా ముందు చేద్దాం ఇప్పుడు అనుకున్న వాళ్ళు వెళ్ళలేము మనం. వెళ్ళలేము అనేది సెకండరీ, బట్ అనిపిస్తేనే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ వేస్తాం. ఓకే, you'll hit back stronger. కంబ్యాక్ గట్టిగా ఇస్తాం. గాట్ ఇట్. సో ఈ క్వశ్చన్, ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్. మేక్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. హౌ మాస్టర్స్ చేంజ్డ్ యూ యాజ్ ఎ పర్సన్? ఐ స్టార్ట్ విత్ ధనుష్. నాకు ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ క్వశ్చన్. నేను స్కిప్ చేయాలనుకుంటున్నా చాలా. చేసింది అంటే నాట్ మాస్టర్స్ బట్ కమింగ్ హియర్ మొత్తం ట్రైంగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. ఓకే, సో యూ గోనా స్కిప్ ఇట్ బ్రో, కమ్ ఆన్. బేసికల్లీ నాకు షార్ట్ టెంపర్ బ్రో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్ మేనేజ్మెంట్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే ఇక్కడ బతకలేవు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవడో ఒక ప్రొఫెసర్ ఎవడో ఒక బ్రాండ్ బయట ఎవడో వచ్చి నేను అంటాడు పక్క అన్నా కూడా ఇండియాలో అయితే గొడవ పెట్టుకుంటాం కానీ ఇక్కడ అయితే మూసుకుని వెళ్ళిపోవాలి అంతే. యాంకర్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ మన పనులు మనమే చేసుకోవాలి. కరెక్ట్, అంతే, ఇంకా అన్నీ మూసుకొని ఉన్నాయి ఇక్కడ. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, యా, లైక్ మీరు, యాక్చువల్లీ వాట్సాప్ లైక్ హౌ మాస్టర్స్ చేంజ్డ్ యూ యాజ్ ఎ పర్సన్, హౌ యూ ఆర్ బిఫోర్ అండ్ నౌ. నేను ఎగ్జాంపుల్స్ చెప్పు సిచ్యువేషన్. ఓకే, నేను బీటెక్ చేసిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ ఐ వెంట్ టు జాబ్. ఓకే, సో నాకు నన్ను నేను మేనేజ్ చేసుకోవడానికి నాకు కష్టంగా ఉండేది అప్పుడు. అంటే లైక్ ఈరోజు ఇది చేశాను, ఇంత అమౌంట్ ఉంది ఆర్ సంథింగ్ లైక్ దాట్, రేపటిదాకా ఉంటుందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. సో వన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ మేనేజింగ్ మై మనీ ఫస్ట్, ఓకే, మై టైం అండ్ యాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. లైక్ ఈ మూమెంట్లో ఈ యాక్షన్ చేద్దాం. ఐ మీన్ యూఆర్ ప్లానింగ్ యువర్ స్టఫ్ హియర్ ప్రాపర్లీ. ఓకే, అంటే నీకు ఈ సిచ్యువేషన్స్ బట్టి, ఈ ప్రెషర్స్ బట్టి యూ హ్యావ్ టు డూ ఇట్. అంటే నువ్వు నేర్చుకుంటావు అది నీకు తెలియకపోయినా, బట్ యా. వాట్ మేడ్ మీ బెటర్ పర్సన్ అంటే లైక్ వాట్ చేంజ్డ్ యూ? లైక్ ఇంతకుముందు నువ్వు ఎట్లుంటుండే మాస్టర్స్కి రాకముందు, వచ్చినాక వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూసా? ఐ వుడ్ సే ఇస్ మేకింగ్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. ఏ స్టూడెంట్ ఎవరిని అడిగినా అది చెప్తారు. కరెక్ట్. అండ్ అదే, ఓకే, యా. వాట్ చేంజ్డ్? వాట్ మేడ్ లైక్ బెటర్ పర్సన్. హౌ మాస్టర్స్ చేంజ్ యూ? నేనైతే చాలా నేర్చుకున్నా. లైక్ డే టు డే కానీ, నేను వీక్లీ కానీ మంత్లీ కానీ, సో ఇప్పుడు వచ్చి నేను 1.5 year అవుతుంది. సో నేను హౌ టు బీ మెచ్యూర్, మోర్ మెచ్యూర్. నేను బీటెక్లో ఉన్నా. బీటెక్లో నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉండే. బీటెక్ కానీ బిఫోర్ మాస్టర్స్ టు బీ ప్రిసైజ్ చాలా కంఫర్ట్ జోన్లో ఉండే. పొద్దున్న లేసే వండి పెట్టడానికి ఉంటారు మమ్మీ వాళ్ళు. నేను చదువుకునేది ఉంటే చదువుకుంటుండే, కాలేజ్కి వెళ్ళి రావడం, అగైన్ మళ్ళీ మమ్మీ వాళ్ళు వండి పెట్టడం, తినడం, పడుకోవడం, చదువుకోవడం. దట్ యూస్ టు బి మై రొటీన్. లైక్ జస్ట్ చదువుకోవడం ఒకటే మనకు పని ఉంటుండే. బట్ ఇక్కడికి వచ్చినాక నువ్వు లేచినప్పటి నుంచి ప్రతిదీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. యాజ్ సెడ్, అందరికీ ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి. అదైతే నేను నేర్చుకున్నాను. లైక్ నీ డే టు డే నువ్వు ప్లాన్ ఎట్లా చేసుకోవాలి. డే టు డే అనే కాదు, వీక్లీ ప్లాన్ కూడా ఉండాలి. ఇప్పుడు నీకు మనలాగా పక్కనే కిరాణం షాపులు అట్లా ఉండవు. సో నువ్వు చాలా క్యాలిక్యులేటివ్ ఉండాలి. సో ఐ లెర్న్ దట్ హౌ టు బీ. సో మాస్టర్స్ లైఫ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్లీ మనల్ని చేంజ్ చేస్తుంది. చాలా నేర్చుకుంటాం. ఏదో ఒక పర్స్పెక్టివ్ లో ప్రతి ఒక్కళ్ళు దే చేంజ్. అంటే ఎవరైనా మాస్టర్స్ కి రావాలనుకుంటే జాబ్ పర్స్పెక్టివ్ ఒకటి చూడకండి. బట్ అంటే అది ఇట్ వర్క్స్ డిఫరెంట్ ఇన్ ప్రతి ఒక్కరి లైఫ్. సో యాజ్ ఎ పర్సన్ మాత్రం నువ్వు ఖచ్చితంగా మౌల్డ్ అవుతావు ఇన్ బెటర్ వే, చాలా బెటర్ వే. బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ క్యారెక్టర్ డెవలప్మెంట్. యా, ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. నీకు ఇండియాలో ఉన్నప్పుడు ఒకటి చిన్నగా చూసినప్పుడు ఇక్కడికి వచ్చినాక అది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత పెద్ద విషయం అని తెలుస్తుంది ఇక్కడికి వచ్చినాక. సో దట్ ఈస్ హౌ యూ విల్ మౌల్డ్, యూ విల్ చేంజ్. ఓకే, గాట్ ఇట్. సో లాస్ట్ 5 questions, క్లోజింగ్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ టు ద ఆడియన్స్, పాయింటింగ్ డైరెక్ట్లీ టు ద ఆడియన్స్. లైక్ సిచ్యువేషన్స్ కాదు, లైక్ వాళ్ళ కోసం చెప్పండి ఇవి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ షుడ్ యాక్చువల్లీ కమ్ అబ్రాడ్ ఫర్ మాస్టర్స్? అరే వీళ్ళకి మాస్టర్స్ సెట్ అవుతుంది, ఎవరు ఒక్కరు మాత్రమే ఆన్సర్ చేయాలి. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. యా, కమ్ ఆన్. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్. ఓకే, యూ హ్యావ్ టు బి ప్లాన్డ్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు 2 yearsలో, ఏంటి ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఓకే,
ప్లాన్డ్గా ఉండాలి, ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, ఓకే. నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి సిచ్యువేషన్స్కి. అలాంటి వాళ్ళకి మాస్టర్స్ వుడ్ బి పర్ఫెక్ట్. గాట్ ఇట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, హూ షుడ్ సీరియస్లీ రీథింక్ అబౌట్ దిస్ డెసిషన్? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది డిసైడ్ అయిపోయారు మాస్టర్స్కి వెళ్ళిపోదాం ఇంకా అని. అరే నువ్వు ఇట్లా ఉంటా అంటే మాత్రం నువ్వు రాకు. సో బేసిక్గా ఇప్పుడు నువ్వు ఏదో అబ్రాడ్కి వచ్చి లైఫ్ ఎంజాయ్ చేస్తూ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండే మన ఫ్రీడమ్ మనకు వస్తుందని సో ఏది పడితే చేద్దామని అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ దమ్. ఓకే. సో ఐ గెస్ లైక్ ఫ్రీడమ్ ఉంటుంది, బట్ దానికంటే మీకు ఇండిపెండెన్సీ రావాలి. ఇప్పుడు అక్కడ కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇండిపెండెంట్గా ఉండాలంటే కలవాలి. లైక్ బేసికలీ దే హ్యావ్ టు అడాప్ట్ దేర్ సెల్ఫ్స్ హియర్. సో అడాప్టేషన్ రాలేదంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో లైక్ లగ్జరీ ఉంటుంది, లైఫ్ అంతా చిల్ చేస్తూ ఎంజాయ్ చేయాలి, అవన్నీ చేయాలంటే ఇక్కడ కుదరదు. ఓకే, అంతే. గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. సో ఇఫ్ యూ హ్యాడ్ టు రీస్టార్ట్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్స్కి వచ్చే డే 1 దగ్గరికి నీకు టైం మిషన్ వచ్చి తీసుకెళ్తే లైక్ వాట్ వుడ్ యూ డూ డిఫరెంట్లీ? డిఫరెంట్గా అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి లైక్ మళ్ళీ నువ్వు డే 1కి వెళ్తావు మాస్టర్స్ లైఫ్. హౌ యూ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ యాజ్ అ మాస్టర్ స్టూడెంట్? నేనైతే టైం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటుండే, అసలు టైం వేస్ట్ చేసుకోకపోతుండే. అండ్ ఐ వుడ్ హంట్ ఫర్ యూనిక్ ఆపర్చునిటీస్. అంతా ఇప్పుడు జనరిక్గా కాకుండా నేనైతే ఎప్పటికి డే 1 నుంచి నేను ఏ ఫీల్డ్లోనైనా యూనిక్గానే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తుండే. లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఐ వుడ్ రాదర్ గో ఆన్ అటెండింగ్ ఈవెంట్స్. నేను నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్, బట్ ఐ స్టిల్ గో టు MIT, ఐ స్టిల్ గో టు హార్వర్డ్, ఐ స్టిల్ గో టు స్టార్ట్అప్ ఈవెంట్స్కి వెళ్తా చాలా. నేను ఓకే, ఈవెంట్స్ అనే కాదు, కాన్ఫరెన్సెస్ అలా చాలా అటెండ్ అవుతాను నేను. ఇప్పటికీ అటెండ్ అయినా, బట్ స్టిల్ ఇంకా డే 1 నుంచి నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకెక్కువ అటెండ్ అవుతుంది కావచ్చు, ఇంకెక్కువ లెర్నింగ్స్ తీసుకుంటుండే డే 1 అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ వి కేమ్ టు అన్ ఎండ్. సో ప్రతి ఒక్కరు వన్ హానెస్ట్ లైన్ ఫర్ జూనియర్స్ డ్రీమింగ్ ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్. వన్ హానెస్ట్ లైన్ ఫ్రమ్ యూ, జస్ట్ వన్ లైన్ అంతే. మాస్టర్స్ అంటే లగ్జరీ కాదు, ఇండిపెండెన్సీ కాదు, ఇండిపెండెంట్గా బతకాలి. ఓకే, మాస్టర్స్ అంటే లగ్జరీ కాదు, ఇండిపెండెంట్గా బతకాలి. దట్ ఈస్ యువర్ లైన్. ఓకే బ్రో. అది జాబ్ దొరకకపోతే ఒక సెకండ్ ఆప్షన్లో ఎస్కేప్ కాదు, అది నువ్వు ప్రాపర్ ప్లానింగ్తో ఉంటేనే చేయాలి, లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ద కరెంట్ జాబ్ మార్కెట్ ఇన్ ఇండియా. రిస్క్ తీసుకోవాలనుకునే తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే చాలా మంది అలానే వస్తారు, జాబ్ దొరకట్లే కదా ఇక్కడ మాస్టర్స్ చేద్దామని వస్తారు. అట్లా ఉండొద్దు, మాస్టర్స్ చేయాలనే ఉద్దేశం ఉంటేనే చేయండి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్. దట్ ఈస్ సూపర్ కూల్. సో మీకు ఇండియాలో జాబ్ దొరకలేదు, అక్కడ నుంచి తప్పించుకొని ఫ్యామిలీ నుంచి చుట్టాల నుంచి తప్పించుకొని మాస్టర్స్కి వచ్చి ఏదో పీకుదామని మాత్రం అనుకోకండి. మీలో నిజంగానే స్కిల్ ఉండాలి, ఒకవేళ లేకున్నా కూడా ఇక్కడికి వచ్చినాక నేర్చుకోగలిగే స్కిల్ అని ఉండాలి అట్లీస్ట్. సో ఎస్కేప్ మాత్రం అవ్వకండి, ధనుష్ చెప్పినట్టుగా. సో బీ ప్లాన్ అండ్ బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. లేకుండా వస్తే వాసిపోతుంది అంతే బ్రో. వన్ లైన్ ఇందాక చెప్పినట్టు లైక్ అడాప్టబుల్ టు బీ దేర్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తట్టుకోవాలి ఇంకా. అంటే లైక్ షారుఖ్ ఖాన్ గారు ఎప్పుడో ఒకటి చెప్తా ఉంటారు, నీకు సిచ్యువేషన్ నువ్వు ఎలాగున్నా కానీ హ్యాంగ్ ఇన్ దేర్ అంట. కరెక్ట్. టెస్ట్ క్రికెట్లో కూడా లైక్ ఇప్పుడు బాల్స్ నీకు బౌన్సర్లు పడినా లైక్ నీకు కొట్టే ఛాన్సెస్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు హ్యాంగ్ ఇన్ దర్. సూపర్. నీకు లైక్ యాజ్ ధన్యూ టోల్డ్ ఎర్లియర్, నీకు నీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది కూడా తెలీదు. యూ హ్యావ్ టు హ్యాంగ్ ఇన్ దర్. నీకు కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి, గుడ్ డేస్ ఉంటాయి. బ్యాడ్ డేస్లో కూడా గుడ్ ఎత్తుక్కోవాలని నేను చెప్పను, బట్ యూ హ్యావ్ టు బీ ఆప్టమిస్టిక్ సమ్ కైండ్ ఆఫ్. అంటే లైక్ బ్యాడ్ డేలో కూడా గుడ్ ఎత్తుక్కోమంటే పిచ్చాడు అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే బీ ఆప్టమిస్టిక్. దెన్ అంతే, వన్ లైన్. వన్ లైన్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ డ్రీమింగ్ ఫర్ లైక్ ఫారెన్ ఎడ్యుకేషన్. డే 1 నుంచి ప్రాపర్గా యూస్ చేసుకోండి. లైక్ ఐదర్ ఫ్రమ్ మీరు వెళ్ళాలి అంటే ఇది చాలా చిన్న డ్రీమ్ కాదు, లైక్ థౌజండ్స్ ఆఫ్ మంది డ్రీమ్ చేస్తే హండ్రెడ్స్కి ఫిల్ అవుతుంది ఈ డ్రీమ్. ఇక్కడ మేము ఉన్నాం అంటే ఐసే మేము చాలా లక్కీ.
ఎగ్జామ్స్ కానీ వీసా ఇష్యూస్ కానీ చాలా క్రాస్ చేసి వచ్చాం. సో స్టూడెంట్స్ అది మిస్యూజ్ చేసుకోవద్దు. మీ పేరెంట్స్ మీకు అంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారంటే ట్రై టు బిల్డ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ స్టే విత్ ద హోప్. ప్లీజ్ డోంట్ మిస్యూజ్ యువర్ ఆపర్చునిటీస్ అంత. థ్యాంక్ యూ. యా, సో నేనేం చెప్తా అంటే యాజ్ హర్షిత సెడ్, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు వచ్చేటప్పుడు మీకు ఎవడో హెల్ప్ చేస్తాడో అని అనుకోకండి అస్సలు. ఖచ్చితంగా నీకు ఈ ప్రాసెస్లో ఏదైనా తెలియదు అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకో, దెన్ గో ఫర్ సమ్ అదర్ పర్సన్. నువ్వు ఏం నేర్చుకుంది వాడేం చెప్తాడు నీకు. సో అట్లా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఫైనల్ ఇయర్లో నీ ప్రాసెస్ స్టార్ట్ చేసినావంటే నీ మాస్టర్స్ ఫస్ట్ ఇయర్లో నువ్వేం చేయాలి మొత్తం నీకు ప్రాపర్ ప్లాన్ ఉండాలి. నువ్వు బీటెక్లో ఉన్నట్టయితే ఇక్కడ నడవదు, అస్సలు నడవదు. 0%. నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ సీదా. సో ఖచ్చితంగా ప్రాపర్ ప్లాన్ ఉండాలి 1 ఇయర్కి. ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని నన్ను అడిగితే ఎస్, ఇట్ ఈస్ వర్త్ ఇట్. జాబ్ ప్రకారం యాజ్ ఐ సెడ్ అగైన్, జాబ్ ప్రకారం ఒక్కటే చూసుకోండి. నువ్వు ఇన్ అ లైఫ్ యూ విల్ మోల్డ్ యువర్ సెల్ఫ్ అంతే. ఇట్ ఈస్ వర్త్ ఇట్, డెఫినెట్లీ వర్త్ ఇట్. బట్ నువ్వు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ నుంచి నీకు ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ ఇంతమంది మా అందరి నుంచి విన్నారు లైక్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ చూస్ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక పాత్ ఫేస్ చేసి వస్తారు. మీ పాత్ డిఫరెంటే, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఖచ్చితంగా బీ కాన్ఫిడెంట్, హోప్ ఉండాలి అండ్ యూ విల్ బీ హ్యాపెన్. యా, కరెక్ట్. ఓకే, సో ఇంకా వన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా. సో లైక్ అసలు మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. లైక్ రీసెంట్ టైమ్స్లో నేను వింటున్నా బాస్టన్లో కూడా రీసెంట్గా మీ పక్క గల్లీలో కూడా గన్ షాట్ అయింది. కరెక్ట్, ఒక స్కూల్ దగ్గర గన్ షాట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది మాస్టర్ స్టూడెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్న బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. లైక్ మీలో లైక్ వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, లైక్ ఆ ధైర్యం ఎట్లుంది? రోడ్డు మీద మీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నా కూడా లైక్ హౌ యూఆర్ కాన్ఫిడెంట్ ఆర్ వట్ మీరేం లైక్ బిలీవ్ చేస్తారు, లైక్ వాట్ హ్యాపెన్స్? యాజ్ వి సెడ్, ధన్య అండ్ నేను వి వర్క్ ఆన్ క్యాంపస్ యాజ్ RSO ప్రాక్టర్స్. మాకు షిఫ్ట్స్ మిడ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. లైక్ యూ హ్యావ్ టు గో అండ్ క్లాక్ ఇన్ at 12 AM in the morning, like midnight. అర్ధరాత్రి. Yes. సో మేము ఇక్కడ నుంచి 11 in the night స్టార్ట్ అవ్వాలి. ఓకే, ప్రతిరోజు ఎవరు ఉండరు కదా, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో ఎలా అంటే అదే మీ సరౌండింగ్స్ ఆర్ నైబర్హుడ్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. నీ ముందు వెనక ఏమవుతుంది, నువ్వు ఫోన్ పట్టుకుంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతావు, లైక్ నేనన్నా ఆబ్వియస్ గా. సో యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. నీ చుట్టూ ఏమవుతుంది, నువ్వు బస్ ఎక్కిన దగ్గర నుంచి కాలేజ్ అండ్ వే బ్యాక్ హోమ్, యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ సేఫ్టీ ఈస్ ఫస్ట్. ఇంకొక టిప్ నేను ఇస్తున్నది ఏంటి అంటే, మేము అప్పుడప్పుడు మేబీ మిడ్ నైట్స్ ఎక్కువ ఫుల్ సైలెంట్గా ఉంది, లైట్స్ ఏం లేవు అంటే రీచ్ అవుట్ టు యువర్ హౌస్ మేట్స్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్కసారి నైట్ 8 PM to 12 AM మిడ్ నైట్ షిఫ్ట్, లైక్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు హనీ వస్తుంది అట్లీస్ట్ నాకు కొంచెం గల్లీ కార్నర్ వరకు, లేదా అప్పుడప్పుడు సాత్విక్ కూడా హ్యావ్ కంపైన్డ్ మీ. అట్లా రీచ్ అవుట్ టు యువర్ హౌస్ మేట్స్ ఆర్ అట్లీస్ట్ కాల్లో ఉండండి ఎవరితోనైనా హూ వుడ్ లైక్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్. నీకు ఇది అవుతుంది అని అంటే నీ ఫ్రెండ్స్, ఇండియాలో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, బికాస్ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ హౌస్ మేట్స్ మిడ్ నైట్స్ పడుకుంటున్నారు అని అంటే నీ ఇండియాలో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్లో ఉండండి. అండ్ ఎప్పటికైనా ఎమర్జెన్సీ కాల్స్లో 911 US అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది తీసుకున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఎనీ సస్పీషియస్ బిహేవియర్. అది మీరు చూస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినా యూ హ్యావ్ టు సీ దట్ సస్పీషియస్ బిహేవియర్ అండ్ యూ కెన్ కాల్ ఎనీ టైమ్. లైక్ పోలీస్ కి నువ్వు ఎప్పుడైనా కాల్, నువ్వు చిన్న డౌట్ లైక్ చిన్న ఇష్యూ ఇబ్బంది ఫీల్ అవుతున్నా కూడా చిన్నదైనా యూ కెన్ జస్ట్ కాల్ అవే అంతే. అండ్ నువ్వు యాజ్ obviously they know ikkada Americans or whatever, they know you are from India or from different country. They obviously they show some racism and please you should not make fun of them. మీరు అసలు అది
మాత్రం చేయొద్దు. వచ్చిన బిగినింగ్ లో బికాస్ ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే దే డిడ్ దట్ అండ్ దే హ్యావ్ ఫేస్ సమ్ ఇష్యూస్. Oh. సో ప్లీజ్ గైస్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీవన్. యా అంటే మనం అనుకుంటే వాళ్ళకి అర్థం కాదు కానీ దే స్టిల్ డూ నోటీస్ అవర్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్. కరెక్ట్. ప్రతిదీ యా కేర్ఫుల్ ఉండాలి. అండ్ నేను ఒక సిచ్యువేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ లాస్ట్ ఇయర్ నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక కార్లో వెళ్తున్నాం అండ్ ఆ కార్లో లైక్ ఆఫ్రికన్ హీజ్ అ డ్రైవర్. సో మేము బ్యాక్ సైడ్ కూర్చొని తెలుగులో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకొని నవ్వుతున్నాం. అతను రోడ్ మిస్ అయ్యిండు, మ్యాప్ మిస్ అయ్యి వేరే సైడ్ వెళ్ళిపోయాడు. బట్ మేము ఇంకా జోక్స్ వేస్తూ నవ్వుకుంటున్నాం. వాడు మధ్యలో కార్ ఆపేసిండు. కార్ ఆపి నాకు లిటరలీ భయం వేసింది. కార్ లైక్ డిక్కీలోంచి గంది ఇస్తాడా అని. లైక్ బ్యాక్ సైడ్ తిరిగి ఇట్లా చేయి చూపిస్తుండు, పాయింట్ చూపించుకుంటే నువ్వు నా గురించే నవ్వుతున్నావు, యూ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ అంటాడు. అరే కాదురా బాబు, మేము తెలుగు వేరే దాని గురించి మాట్లాడుకొని నవ్వుతున్నాం అంటే నో, నాకు అర్థమవుతుంది నువ్వు నా గురించి నవ్వుతున్నావు అంటాడు. సో నువ్వు ఏదన్నా ఫన్ చేస్తున్నా ఆర్ అసలు పక్కన ఎవడున్నాడు ఏం జరుగుతుంది అని ఆలోచించి స్టెప్ వేయాలని అప్పుడు అర్థమైంది నాకు. ఇంకా ఓ మై గాడ్ అనిపించింది. యా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.